స్తోత్రం దేవా, సర్వోన్నతుడా, గొప్ప దేవ, జీవాధిపతి, మహిమగల దేవా, నీ కొందనాలయ. రాత్రంతయు కాచి కాపాడి ఉదయాన్నే మెలుకునిచ్చిన దేవా, ఈ యొక్క ఉదయకాల వేళలో మా స్తుతి ఆరాధన కరుహుడవైన దేవా, మా ఉచ్ఛ్వాస నిశ్వాసలకు ఆధారమైన దేవా, మా ఆరోగ్యమునకు ఆహారమునకు ఆధారమైన దేవా, మా సమస్తానికి కారణభూతుడవైన దేవా, ఉదయాన్నే మాకు ఇచ్చిన ఈ మెలకుని బట్టి మీరు అనుగ్రహించిన ఈ మరో దిన కృపను బట్టి నీ కృతజ్ఞతలు చెల్లించుచున్నాము దేవా. మరో దినం మేము చూడగలుగుతున్నాము అంటే కేవలం నీ కృపను బట్టి మాత్రమే దేవా. ఈ ఉదయకాల వేళలో ఈరోజు ఏకీభవించుచున్న వారందరికీ దేవ దీవెనకరమైన దినముగా, ఆశీర్వాదకరమైన దినముగా చేయమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ ప్రారంభ ప్రార్థన మొదలుకొని ముగింపు వరకు మీరే తోడుగా ఉండి నడిపించమని స్తుతుల్లో, కన్ఫెషన్లో, ప్రార్థనలో, వాక్యంలో అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉండి నడిపించమని పరిశుద్ధాత్మడ మీకే అధికారం అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించిన మీ అడిగి పొందుకొని ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరము కలిసి యేసయ్యా మీకు స్తోత్రం అంటూ దేవాది దేవుని స్తుతిద్దాం. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవై ఉన్న దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. సింహాసనాసీనుడిపై పరమండల సైన్యం అంతటిని కుడి ఎడమల ప్రక్కల కలిగి ఉన్న దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నీలకాంతమైన సింహాసనంపై నరస్వరూపిగా ఆసీనుడవైన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. హిమమంత ధవలముగా తెల్లని ఉనిని పోలిన తలను తల వెంట్రుకలను గల దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. కెరూబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలుల దేవుడవైన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. అపరంజి లాంటి శిరస్సు గల దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. మహాతేజస్తో ప్రకాశించుచున్న సూర్యుని లాంటి ముఖము గల దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. అగ్నిజ్వాలల లాంటి నేత్రములు గల దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. విస్తార జల ప్రవాహంలో ధ్వని లాంటి స్వరము గల దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రమును ధరించుకున్న దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. రొమ్మున బంగారు దట్టిని కట్టుకొని ఉన్న దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. కొలిమిలో పుటము వేయబడి మెరేచున్న అపరంజితో సమానమైన పాదములు గల దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. సమీపింపరాని తేజస్సులో నివసించుచున్న అమరత్వము గల దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. మహిమగల సింహాసన మధ్యమందున్న గొర్రెపిల్ల దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నరుల కంటే అతి సుందరుడవైన రాజా, యేసయ్యా మీకు స్తోత్రం. ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, యేసయ్యా మీకు స్తోత్రం. 10,000 మంది పురుషులలో అతి సుందరుడా, యేసయ్యా మీకు స్తోత్రం. సుందరుడు అతి మనోహరుడవైన ప్రియుడా, యేసయ్యా మీకు స్తోత్రం. ఇర్రివలె లేడు పిల్లవలె ఉన్న ప్రియుడా, యేసయ్యా మీకు స్తోత్రం. అతి కాంక్షణీయుడా, యేసయ్యా మీకు స్తోత్రం. అతి మధురమైన నోరు గల దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. ఆకాశ మహాకాశములు పట్టజాలనంత గొప్ప దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. ఆదియందు భూమి ఆకాశములను సృజించిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. సృష్టించుటకే జలములపైన అల్లాడుచుండిన ఆత్మదేవా, యేసయ్యా మీకు స్తోత్రం. మొదటి దినమందు వెలుగును సృష్టించిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. రెండవ దినమందు ఆకాశమును సృష్టించిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. మూడవ దినమున భూమిని, సముద్రములను, గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను, ఫలవృక్షములను సృష్టించిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నాలుగవ దినమున సూర్యుని, చంద్ర నక్షత్రములను సృష్టించిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. ఐదవ దినమున మహామత్స్యములను, చెలించు వాటన్నింటినీ, రెక్కలు గల ప్రతి పక్షిని సృష్టించిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. ఆరవ దినమున పశువులను, పురుగులను, అడవి జంతువులను సృష్టించిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. ఆరవ దినమున నీ స్వరూపం నందు నరుని సృజించిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊది నరుని జీవాత్మగా చేసిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. విత్తనములిచ్చు ప్రతి చెట్టును, వృక్షఫలములు గల ప్రతి వృక్షమును నరునికి ఆహారముగా నియమించిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. ఏడవ దినమున విశ్రమించిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నరుని సృజించిన వెంటనే ఫలించమని, అభివృద్ధి పొందమని, విస్తరించమని, ఏలమని ఆశీర్వదించిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నరునికి ఏదైనా తోటను సేద్యపరచుటకు దానిని కాయు బాధ్యతనిచ్చిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. మంచి చెడుల తెలివినిచ్చు వృక్షఫలములను తినకూడదని నరునికి ఆజ్ఞాపించిన దేవా,
యేసయ్యా మీకు స్తోత్రం. ఒంటరిగా ఉన్న ఆదమునకు సాటి అయిన సహకారిగా హవ్వను సృష్టించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. భూమికి పునాదులు వేసి దానికి పరిమాణం నియమించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. శూన్యంపై భూమిని వ్రేలాడదీసిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. భూమికి సరిహద్దులను నియమించి వేసవి కాలంలో చలికాలంలో కలగజేసిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నక్షత్రముల సంఖ్య నియమించి వాటన్నింటికి పేర్లు పెట్టిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. అరుణోదయంను కలగజేస్తున్న దేవా యేసయ్యా మీకు స్తోత్రం. మేఘములకు ఆజ్ఞించి జలరాశులను కుమ్మరించు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. వానలను మెండుగా కురిపించు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. ఆకాశం నుండి వర్షమును ఫలవంతమైన ఋతువులను దయచేయుచున్న దేవా యేసయ్యా మీకు స్తోత్రం. సింహం పిల్లల యొక్క మరియు కాకి పిల్లల యొక్క ఆకలిని తీర్చు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. గురుబోతును లోబరచగల దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నీ జ్ఞానము చేత పక్షిరాజును ఆకాశ వీధిలో విహరింపజేయుచున్న దేవా యేసయ్యా మీకు స్తోత్రం. అడవిగాడిదకు స్వేచ్ఛనిచ్చిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. అబ్బా తండ్రి యేసయ్యా మీకు స్తోత్రం. ప్రేమగల తండ్రి యేసయ్యా మీకు స్తోత్రం. నిత్యుడగు తండ్రి యేసయ్యా మీకు స్తోత్రం. పరలోకపు తండ్రి యేసయ్యా మీకు స్తోత్రం. ఆత్మలకు తండ్రి యేసయ్యా మీకు స్తోత్రం. జ్యోతిర్మయుడగు తండ్రి యేసయ్యా మీకు స్తోత్రం. కనికరము చూపు తండ్రి యేసయ్యా మీకు స్తోత్రం. మహిమా స్వరూపియగు తండ్రి యేసయ్యా మీకు స్తోత్రం. నన్ను సృష్టించిన తండ్రి యేసయ్యా మీకు స్తోత్రం. ప్రభువైన యేసు యొక్క తండ్రి యేసయ్యా మీకు స్తోత్రం. నీతి స్వరూపుడవగు తండ్రి యేసయ్యా మీకు స్తోత్రం. రహస్యమందున్న తండ్రి యేసయ్యా మీకు స్తోత్రం. జీవం గల తండ్రి యేసయ్యా మీకు స్తోత్రం. రాజులకు రాజా యేసయ్యా మీకు స్తోత్రం. ప్రభులకు ప్రభు అయిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. సర్వాధిపతి యేసయ్యా మీకు స్తోత్రం. మహిమగల రాజా యేసయ్యా మీకు స్తోత్రం. సర్వభూమికి మహారాజా యేసయ్యా మీకు స్తోత్రం. నీతికి రాజా యేసయ్యా మీకు స్తోత్రం. సమాధానమునకు రాజా యేసయ్యా మీకు స్తోత్రం. అక్షయుడవగు రాజా యేసయ్యా మీకు స్తోత్రం. అదృశ్యుడవగు రాజా యేసయ్యా మీకు స్తోత్రం. అద్వితీయ రాజా యేసయ్యా మీకు స్తోత్రం. యూదుల రాజా యేసయ్యా మీకు స్తోత్రం. నిరంతరం రాజయున్న దేవా యేసయ్యా మీకు స్తోత్రం. పరలోకపు రాజా యేసయ్యా మీకు స్తోత్రం. ఘనమైన మహారాజా యేసయ్యా మీకు స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా యేసయ్యా మీకు స్తోత్రం. సత్యస్వరూపియగు ఆత్మదేవా యేసయ్యా మీకు స్తోత్రం. కరుణనందించు ఆత్మదేవా యేసయ్యా మీకు స్తోత్రం. మహిమా స్వరూపియగు ఆత్మదేవా యేసయ్యా మీకు స్తోత్రం. జీవమిచ్చు ఆత్మదేవా యేసయ్యా మీకు స్తోత్రం. యేసు యొక్క క్రీస్తు యొక్క ఆత్మదేవా యేసయ్యా మీకు స్తోత్రం. జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మదేవా యేసయ్యా మీకు స్తోత్రం. ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మదేవా యేసయ్యా మీకు స్తోత్రం. తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మదేవా యేసయ్యా మీకు స్తోత్రం. జీవింపచేయు ఆత్మదేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా కొరకు ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో విజ్ఞాపన చేయు ఆత్మదేవా యేసయ్యా మీకు స్తోత్రం. నిత్యుడగు ఆత్మదేవా యేసయ్యా మీకు స్తోత్రం. దత్తపుత్ర ఆత్మదేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా హృదయంలో నివసించుచున్న పరిశుద్ధ ఆత్మదేవా యేసయ్యా మీకు స్తోత్రం. నాతో నాలో ఎల్లప్పుడూ ఉన్న పరిశుద్ధ ఆత్మదేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా కొరకు సిద్ధపరిచిన వాటిని నాకు బయలుపరచు పరిశుద్ధ ఆత్మదేవా యేసయ్యా మీకు స్తోత్రం. నాకు సమస్తమును బోధించు పరిశుద్ధాత్మదేవా యేసయ్యా మీకు స్తోత్రం. యేసయ్య చెప్పిన సంగతుల నా జ్ఞాపకమునకు చేయి పరిశుద్ధాత్మదేవా యేసయ్యా మీకు స్తోత్రం. పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి ఒప్పింపచేయి పరిశుద్ధాత్మదేవా యేసయ్యా మీకు స్తోత్రం. యేసయ్యను గూర్చి సాక్ష్యమిచ్చు సత్యస్వరూపి అయిన ఆత్మదేవా యేసయ్యా మీకు స్తోత్రం. నేను ఈ లోకంలో సాతాను చేత మనుషుల చేత మోసపోకుండా సర్వసత్యంలోనికి నన్ను నడిపించు సత్యస్వరూపి అయిన ఆత్మదేవా యేసయ్యా మీకు స్తోత్రం. నీ అంతటా నీవు బోధించక యేసయ్య మాటలనే బోధించు ఆత్మదేవా యేసయ్యా మీకు స్తోత్రం. యేసయ్య నామమును మహిమపరచు ఆత్మదేవా యేసయ్యా మీకు స్తోత్రం. నన్ను పోషించే యెహోవా ఈరే యేసయ్యా మీకు స్తోత్రం. నన్ను స్వస్థపరిచే యెహోవా రాఫా యేసయ్యా మీకు స్తోత్రం. నాకు విజయం నిచ్చు యెహోవా నిస్సి యేసయ్యా మీకు స్తోత్రం. నన్ను పరిశుద్ధపరచు యెహోవా మెకాదేశ్ యేసయ్యా మీకు స్తోత్రం. నాకు నెమ్మదినిచ్చు యెహోవా షాలోమ్ యేసయ్యా మీకు స్తోత్రం. నా మంచి కాపరి అయిన యెహోవా రోహి యేసయ్యా మీకు స్తోత్రం. నా నీతి అయిన యెహోవా సిద్కేల్ యేసయ్యా మీకు స్తోత్రం. నాకు తోడైన యెహోవా షమ్మా యేసయ్యా మీకు స్తోత్రం. సర్వశక్తిమంతుడైన ఎల్ షదాయ్ యేసయ్యా మీకు స్తోత్రం. సృష్టికర్తవే అంతటా నివసించుచున్న ఎలోహీం యేసయ్యా మీకు స్తోత్రం. నన్ను రూపించి యెహోవా హుస్సేన్ యేసయ్యా మీకు స్తోత్రం. ఘనమైన నామము గల దేవా యేసయ్యా మీకు స్తోత్రం. మనోహరమైన నామము గల దేవా యేసయ్యా మీకు స్తోత్రం. పోయబడిన పరిమళ తైలముతో సమానమగు పేరు గల దేవా యేసయ్యా మీకు స్తోత్రం.
పరిశుద్ధమైన పూజింపదగిన నామము గల దేవా యేసయ్యా మీకు స్తోత్రం. ప్రతి నామమునకు పైనామము గల దేవా యేసయ్యా మీకు స్తోత్రం. బలమైన దుర్గం లాంటి నామము గల దేవా యేసయ్యా మీకు స్తోత్రం. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన ఘనమైన నామము గల దేవా యేసయ్యా మీకు స్తోత్రం. దేవదూతల కంటే శ్రేష్టమైన నామమును పొందిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. భూమి అన్నంతటా అత్యధిక ప్రభావమును చూపగల నామము గల దేవా యేసయ్యా మీకు స్తోత్రం. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త యేసయ్యా మీకు స్తోత్రం. భూపతులకు అధిపతి యేసయ్యా మీకు స్తోత్రం. ఆత్మలకు కాపరి మరియు అధ్యక్షుడా యేసయ్యా మీకు స్తోత్రం. అల్ఫా ఒమేగా యేసయ్యా మీకు స్తోత్రం. ఆమెనను దేవా యేసయ్యా మీకు స్తోత్రం. లోకరక్షకుడా యేసయ్యా మీకు స్తోత్రం. రక్షణ శృంగమా యేసయ్యా మీకు స్తోత్రం. నమ్మకమైన సాక్షి యేసయ్యా మీకు స్తోత్రం. సర్వోన్నతుని కుమారుడా యేసయ్యా మీకు స్తోత్రం. నిరంతరము స్తోత్రార్హుడమైన సర్వాధికారియగు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. అద్వితీయ కుమారుడా యేసయ్యా మీకు స్తోత్రం. ప్రజలందరి చేత ఆశించబడుచున్న దేవా యేసయ్యా మీకు స్తోత్రం. మార్గము సత్యము జీవమైన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజైన మహాదేవా యేసయ్యా మీకు స్తోత్రం. సమస్త దేవతల కంటేను పూజనీయుడా యేసయ్యా మీకు స్తోత్రం. సమస్త దేవతల కంటే గొప్పవాడా యేసయ్యా మీకు స్తోత్రం. దావీదు కుమారుడా యేసయ్యా మీకు స్తోత్రం. దేవుని స్వరూపమా యేసయ్యా మీకు స్తోత్రం. సృష్టికి ఆది సంభూతుడా యేసయ్యా మీకు స్తోత్రం. ప్రవక్త యేసయ్యా మీకు స్తోత్రం. నజరేయుడా యేసయ్యా మీకు స్తోత్రం. అపస్కాయిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. శ్రీమంతుడవైన సర్వాధిపతి యేసయ్యా మీకు స్తోత్రం. నేను నమ్మి ఒప్పుకునే వాక్యమునకు అపోస్తులుడా యేసయ్యా మీకు స్తోత్రం. నీతి సూర్యుడా యేసయ్యా మీకు స్తోత్రం. స్నేహితుడవైన ఉత్తరవాది యేసయ్యా మీకు స్తోత్రం. కడపటి ఆదమా యేసయ్యా మీకు స్తోత్రం. గొప్ప ప్రధాన యాజకుడా యేసయ్యా మీకు స్తోత్రం. మధ్యవర్తి యేసయ్యా మీకు స్తోత్రం. మృతుల్లో నుండి ఆది సంభూతునిగా లేచిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. మనుష్య కుమారుడా యేసయ్యా మీకు స్తోత్రం. మూలకు తలరాయి అయిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నిజమైన వెలుగు యేసయ్యా మీకు స్తోత్రం. నిజమైన ద్రాక్షవల్లి యేసయ్యా మీకు స్తోత్రం. నిజమైన స్నేహితుడా యేసయ్యా మీకు స్తోత్రం. సంగమునకు శిరస్సైన వాడా యేసయ్యా మీకు స్తోత్రం. యూదా గోత్రపు సింహమా యేసయ్యా మీకు స్తోత్రం. బలవంతుడవైన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. అన్నిటికీ వారసుడా యేసయ్యా మీకు స్తోత్రం. స్త్రీ సంతానమా యేసయ్యా మీకు స్తోత్రం. ప్రకాశమానమైన వేకో చుక్క యేసయ్యా మీకు స్తోత్రం. జీవాహారమా యేసయ్యా మీకు స్తోత్రం. జీవాధిపతి యేసయ్యా మీకు స్తోత్రం. మహోన్నతుడా యేసయ్యా మీకు స్తోత్రం. సైన్యములకు అధిపతి యేసయ్యా మీకు స్తోత్రం. ఉన్నవాడను వాడవైన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. జీవం గల దేవా యేసయ్యా మీకు స్తోత్రం. కంసాలి అగ్ని వంటి వాడా యేసయ్యా మీకు స్తోత్రం. చాకలివాని సబ్బు వంటి వాడా యేసయ్యా మీకు స్తోత్రం. మహత్యము కలిగిన భీకరుడవగు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. పవిత్రుడా నిర్దోషి యేసయ్యా మీకు స్తోత్రం. నిష్కల్మషుడవైన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. పాపులలో చేరక ప్రత్యేకంగా జీవించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. ఆకాశమండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడా యేసయ్యా మీకు స్తోత్రం. నిరంతరం మార్పులేని యాజకత్వం కలిగి జీవించుచు ఉన్నవాడా యేసయ్యా మీకు స్తోత్రం. స్వరూపము నా కొరకు పోగొట్టుకున్న దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా కొరకు మనుషుల చేత విసర్జించబడి తృణీకరించబడిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా కొరకు మనుషుల చేత విసర్జించబడిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా కొరకు శ్రమ పెట్టబడి మొత్తబడి దేవుని వలన బాధించబడిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నిశ్చయముగా నా రోగములను అన్నింటినీ భరించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడి నా దోషములను బట్టి నల్లగొట్టబడిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా కొరకు వదకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు నోరు తెరవని దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా కొరకు అవమానపు తీర్పు పొందిన వాడవై కొనిపోబడిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా కొరకు భక్తిహీనుల మరణం లాంటి మరణమును పొందిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా కొరకు మరణం నందునట్లు నీ ప్రాణం దారపోసిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా కొరకు అతిక్రమ చేయి వారిలో ఒకనిగా ఎంచబడిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. అనేకుల పాపమును భరించి తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా కొరకు మరణమగునంతగా బహు దుఃఖంలో మునిగిపోయిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా కొరకు దుఃఖపరుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా
కొరకు వేదనపడి మరింత ఆతురంగా ప్రార్థించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా కొరకు అంధకార సంబంధమైన అధికారం నాకు అప్పగింపబడిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా కొరకు శిష్యులందరి చేత విడవబడి ఒంటరిగా మిగిలిపోయిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా కొరకు తండ్రి చేత విడవబడిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నీపై అబద్ధ సాక్ష్యంలో చెప్పబడినప్పుడు ఊరుకున్న దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా కొరకు ముఖంపై వేయబడినను అరచేతులతో కొట్టబడినను మౌనంగా ఉన్న దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా కొరకే బంధించబడిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా కొరకు అసూయ చేత అప్పగింపబడిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా కొరకు ముండ్ల కిరీటమును ధరించుకొని అపహసింపబడి రెల్లుతో కొట్టబడిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా కొరకు చేదు కలిపిన ద్రాక్షరసమును రుచి చూసిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా కొరకు బందిపోటు దొంగల చేత కూడా అపహసించబడి నిందించబడి దూషించబడిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా కొరకు బిగ్గరగా గొప్ప కేక వేసి ప్రాణం విడిచిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. ప్రధాని యాజకులు నీపై ఎన్ని నేరములు మోపినను వారికి ఏ ఉత్తరము చెప్పని దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా కొరకు కొరడాలతో కొట్టించబడిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా కొరకు ఈడవబడి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోబడిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా కొరకు ప్రధాన యాజకులు అధికారులు తమకిష్టం వచ్చినట్లు చేయుటకు శత్రువుల చేతగా అప్పగింపబడిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా కొరకు నేరస్తులతో సిలువ వేయబడిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా కొరకు నీ సిలువ మోసుకొని కపాల స్థలమును చోటికి వెళ్ళిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా కొరకు దప్పిగొనిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా కొరకు ఎవడును ఎప్పుడును ఉంచబడిన క్రొత్త సమాధిలో ఉంచబడిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా కొరకు మరణమును గెలిచి పునరుత్థానుడవై లేచిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నన్ను నీతో కూడా మరణం నుండి లేపి పరలోకమందు నీతో కూర్చుండబెట్టిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. లేఖనముల ప్రకారం నా పాపముల కొరకే మృతి నొంది సమాధి చేయబడిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. లేఖనముల ప్రకారం 3వ దినమున నా కొరకే లేపబడిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా కొరకు రక్తమును గొప్ప చెమట బిందువుల వలె కార్చిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. ఈటతో ప్రక్కలో పొడవబడగా రక్తమును నీళ్లను కార్చిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నీ రక్తం ద్వారా నా వర్తమాన భూత భవిష్యత్ పాపములన్నింటినీ క్షమించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నీ రక్తం ద్వారా నా ప్రతి పాపము నుండి నన్ను పవిత్రపరిచిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నీ రక్తం ద్వారా పాపములన్నింటి నుండి విడిపించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నీ రక్తం ద్వారా నాకు అపవాదిపై జయమునిచ్చిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నీ రక్తం ద్వారా పరలోక సంబంధమైన వాటిని శుద్ధి చేసిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నీ రక్తం ద్వారా అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న కృపాసింహాసనం యొద్దకు ప్రవేశించుటకు నాకు ధైర్యంనిచ్చిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నీ రక్తం నందలి విశ్వాసము ద్వారా నన్ను నీతిమంతునిగా తీర్పు తీర్చిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నీ రక్తం ద్వారా దేవుని ఉగ్రత నుండి నన్ను రక్షించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నీ రక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నీళ్ళ ద్వారా రక్తం ద్వారా వచ్చిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. హేబేలు కంటే మరి శ్రేష్టమైన పలుకు ప్రోక్షణ రక్తమును చిందించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నీ స్వరక్తమిచ్చి సంఘమును సంపాదించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన రక్తము చేత నన్ను విమోచించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నీవు వధించబడి నీ రక్తంతో నన్ను కొన్న దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నీ రక్తంతో నాకు విరోధంగా ఉన్న పత్రంలోని చేవ్రాతను తుడిచివేసిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా కొరకే నిబంధన రక్తమును చిందించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నీ శరీరమును తిని నీ రక్తమును త్రాగుచుండగా నాకు బలమును ఆరోగ్యం దీర్ఘాయుచుచున్న దేవా యేసయ్యా మీకు స్తోత్రం. రక్త ప్రోక్షణను ఆచరించడం ద్వారా ఇశ్రాయేలులను కాపాడిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నీ నిబంధన రక్తం ద్వారా నీరు లేని గోతిలో పడిన వారిని విడిపించు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా కొరకై అవమానంను నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి పాపాత్ములు నీకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతటిని ఓర్చుకొనిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. 99 ఏండ్ల వయసులో అబ్రహామునకు కనిపించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. సింధూరవనంలో ఎండవేళ అబ్రహామునకు కనబడిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. అరణ్యంలో హాగరునకు కనిపించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. యాకోబునకు స్వప్నమందు కనిపించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. మోషేకు పొద నడిమిన అగ్నిజ్వాలలో ప్రత్యక్షమైన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. యెహోషువకు కనిపించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. సొలొమోను 1000 దహన బలులను అర్పించిన రాత్రి సొలొమోనుకు ప్రత్యక్షమైన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. సొలొమోనునకు 2 మార్లు ప్రత్యక్షమైన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. యోబు నేను కనులారా చూచున్నట్లు సుడిగాలిలో ప్రత్యక్షమైన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. యథార్థవంతులకు నీ ముఖ దర్శనము చేసుకొని కృపనిచ్చు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నాశను తీర్చుకొని కృపనిచ్చు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నీతిగల వారమై నీ ముఖదర్శనం చేసుకొని కృపనిచ్చిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. మికాయాకు సింహాసనాసీనుడివై కనిపించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. యవ్వనస్తుడైన
యెషయాకు అత్యున్నత సింహాసనంపై ఆసీనుడుగా కనిపించిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నా కనులారా నా బోధకుడవైన నేను చూచు కృపనిచ్చు దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. అలంకరింపబడిన మహిమగల రాజు నేను కనులారా చూచున్నట్లు చేయి దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. పూర్ణ మనసుతో నేను జాగ్రత్తగా వెతికినప్పుడు ప్రత్యక్షమగు దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నరస్వరూపిగా హెస్కేల్ నాకు కనిపించిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నీ ప్రభావ స్వరూప దర్శనం హెస్కేల్ నాకు అనుగ్రహించిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. మగ్దలేని మరియకు పునరుత్థానుడుగా కనిపించిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. ఎమ్మాయి గ్రామమునకు వెళ్ళుచున్న శిష్యులకు కనిపించిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. ఆదివారం సాయంకాలమున శిష్యులకు పునరుత్థానుడవై కనిపించిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. తోమాకు రుజువులతో కనబరుచుకొనిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. మృతులో నుండి లేచిన తర్వాత శిష్యులకు 3 సార్లు కనిపించిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. ఆకాశమును తెరిచి స్టెఫెన్కు కనిపించిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. 500లకు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనిపించిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. సశరీరుడిగా లోకమునకు కనబడిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. దేవాలయంలో ప్రార్థించుచున్న పౌలునకు కనబడి పౌలును పరవశునిగా చేసిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. పద్మస ద్వీపంలో యోహన్నకు ప్రత్యక్షమైన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. రాత్రివేళ పౌలునకు కనిపించి మాట్లాడి ధైర్యపరిచిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. పేతురు, యాకోబు, యోహానునకు నీ మహిమా స్వరూపమును చూపించిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. రాత్రివేళ స్వప్నమందు అబ్రాహాము పక్షముగా అబీమెలెకునకు కనిపించి హెచ్చరించిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. రాత్రివేళ స్వప్నమందు లాబానునకు కనిపించి యాకోబు విషయంలో హెచ్చరించిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నాకు పరిచారము చేయుటకే దేవదూతలను నియమించిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. జకర్యా యుద్ధకు దేవదూతను పంపిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నజరేతను ఊరిలో మరియ యుద్ధకు గాబ్రియేలను దేవదూతను పంపిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నీ దూత ద్వారా చెరసాలో నుండి పేతురును విడిపించిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నీ దూత ద్వారా పౌలును ఆదరించి నడిపించిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. వాక్యం ద్వారా అబ్రాహాముతో మాట్లాడిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్టు మోషేతో ముఖాముఖిగా కంఠస్వరముతో మాట్లాడిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. బాలుడైన సమూయేలుతో మాట్లాడిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. బాలుడైన ఇర్మియాతో మాట్లాడిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. దావీదు విచారణ చేసిన ప్రతిసారి ఉత్తరం ఇచ్చిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నెహెమ్యాకు హృదయమందు ఆలోచనలు పుట్టించి మాట్లాడిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నీ మార్గమును బోధించుటకు ఉపకారాత్మను దయచేసిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. మెలనైన కంఠస్వరముతో మాట్లాడు దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. మిక్కిలి నిమ్మలమైన స్వరముతో ఏలియాతో మాట్లాడిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. ఉపదేశమును వినుటకై చెవులను తెరచు దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. గాఢ నిద్ర పట్టినప్పుడు కొనుకు సమయమున నా చెవులను తెరవజేసి నీ చిత్తమును తెలియచేయి దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నాకు ఆలోచనకర్త అయిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. రాత్రి గడియలలో అంతరేంద్రియముల ద్వారా నాకు బోధించు దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నీ మార్గములను నాకు తెలియజేసి నీ త్రోవలను తేటపరచు దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నేను కోరుకొనవలసిన మార్గము నాకు బోధించు దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. బలమైన ప్రభావం గల స్వరము గల దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరిచివేయగల స్వరము గల దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. దూడలను గంతులు వేయినట్లు చేయి స్వరము గల దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. అగ్నిజ్వాలలను ప్రజ్వలింప చేయగల స్వరము గల దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. కాదేశరణ్యమును కదిలించగల స్వరము గల దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నీలనీనజే సాకులను రాల్చగల స్వరము గల దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నాకు ఉపదేశము చేసి నేను నడవలసిన మార్గమును బోధించే దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నా మీద దృష్టి ఉంచి నాకు ఆలోచన చెప్పు దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. చివరి వరకు నన్ను నడిపించు దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నేను చెవులార వినున్నట్లు స్పష్టముగా సెలవిచ్చు దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నిత్యము నన్ను నడిపించు దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నీ గొర్రెలకు నీ స్వరమును వినగల సామర్థ్యమును దయచేసిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. ప్రేమాస్వరూపివైన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించుచు ఉన్న దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. షరతులు లేకుండా నీవే నన్ను మొదటగా ప్రేమించిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నన్ను ఎంతో ప్రేమించి నా కొరకే అద్వితీయ కుమారునిగా వచ్చిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. అనుదినము నాపై నూతనంగా వాత్సల్యమును పెంచుకుంటున్న దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నేను ఇంకా పాపిగా ఉండగానే నా కొరకు చనిపోయిన ఎడలని ప్రేమను వెల్లడి చేసిన దేవా,
యేసయ్యా మీకు స్తోత్రం. నీ మహాప్రేమ చేత కరుణా సంపన్నుడవై నన్ను క్రీస్తుతో కూడా బ్రతికించిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. కరుణా వాత్సల్యము కలిగి నా ఎడల శాంతమూర్తిగా ఉన్న దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. అత్యంత కృపగల వాడవైన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. జాలి నొందని నాపై జాలి చేసుకొను దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నా ఎడల బహు విస్తారమైన కృపగల దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నా మీద కోపముగా ఉండునని ఒట్టుపెట్టుకొనిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నాకు కనికరము చూపుట యందు ఆనందించే దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నాతో ఎల్లప్పుడూ వ్యాజ్యమాడని దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. క్షణమాత్రమే కోపడి ఆయుష్కాలం అంతా దయచూపు దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడునట్లు నా ఎడల జాలిపడు దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. ఒకని తల్లి వారిని ఆదరించున్నట్లు నన్ను ఆదరించు దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. ఎంతైనా నమ్మదగిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. అంతరిక్షం నంటగల విశ్వాస్యత గల దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నమ్మకమైన సృష్టికర్త, యేసయ్యా మీకు స్తోత్రం. వాగ్దానములు చేసిన నమ్మదగిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నమ్మకమైన వాడు అను నామము గల దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నీవు సెలవిచ్చిన మంచి మాట నెరవేర్చు దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నీవు చేసిన శుభ వాగ్దానంలో ఒక్క మాటైనా తప్పిపోకుండా నెరవేర్చు నమ్మదగిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. ఎన్నడూను మాట తప్పని దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. మాట తప్పనని ప్రమాణము చేసిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. అబద్ధమాడ జాలని దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. క్షమించుటకు సిద్ధ మనసు గల దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నా దోషములన్నింటినీ శిలువ ద్వారా బహుగా క్షమించిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నేను చేసిన అపరాధములలో ఒక్కటి కూడా జ్ఞాపకంలోనికి రాకుండా చేసిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నా పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి నన్ను పవిత్రునిగా చేసిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నా ప్రవర్తనను బట్టి కాక నీ విధేయత వలన నన్ను నీతిమంతునిగా చేసిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నా పాపములను దోషములను బట్టి నాకు ప్రతీకారము చేయని దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నాకు పాప క్షమాపణ దయచేసి నా జీవితంలో సాతాను నిరాయుధునిగా చేసిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని శిక్షించక క్షమించి శిక్షను కొట్టివేసిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. జీవగ్రంథంలో నా పేరును వ్రాసిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. సర్వశరీరులకు దేవుడా, యేసయ్యా మీకు స్తోత్రం. నన్ను స్వస్థపరిచి యెహోవా రాఫా, యేసయ్యా మీకు స్తోత్రం. నా భోజనమును పానమును దీవించి రోగములను వెళ్ళగొట్టి దైవికపరమైన ఆరోగ్యం నిచ్చు దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నీ మాటల ద్వారా నా సర్వశరీరం నాకు ఆరోగ్యం నిచ్చు దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నా వ్యాధులన్నింటినీ బాగు చేయు దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నా రోగములను అన్నింటినీ నీవు భరించి నీవు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థతనిచ్చిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నన్ను స్వస్థపరచుటకి నీతి సూర్యునిలో ఉదయించిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నయమాను స్వస్థపరిచిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. హిజ్కియాను స్వస్థపరిచిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. సర్పపు కాటు తినిన ప్రతివాడు ఇత్తడి సర్పమును నిదానించి చూడగా స్వస్థపరిచిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. యోబుకు పూర్వపు ఆరోగ్యమును క్షేమస్థితిని ఇచ్చిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. కాలేబునకు 85 వయసులో యుద్ధము చేయగలిగే బలమున ఆరోగ్యం ఇచ్చిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. 2 గ్రుడ్డివారిని బాగు చేసిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. దయ్యం పట్టిన మూగవాన్ని బాగు చేసిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. చెవుడు మరియు నత్తి ఉన్న వ్యక్తిని బాగు చేసిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. బలహీనపరచు దయ్యం పట్టిన స్త్రీని విడిపించిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. జలోదర రోగిని బాగు చేసిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. తెగిపోయిన మలుకు యొక్క చెవిని అతికించి బాగు చేసిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. కపెర్నహూములో ప్రధాని కుమారుని బాగు చేసిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. 38 సంవత్సరాలుగా వ్యాధితో ఉన్న వ్యక్తిని బాగు చేసిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. పుట్టు గుడ్డివాన్ని స్వస్థపరిచిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. శతాధిపతి దాసుని బాగు చేసిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. దయ్యం పట్టిన గ్రుడ్డి మూగ వ్యక్తిని బాగు చేసిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. కనాను స్త్రీ కుమార్తెను బాగు చేసిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. అపవిత్రాత్మ పట్టిన వ్యక్తిని బాగు చేసిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. కుష్ఠరోగిని స్వస్థపరిచిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. తీవ్రమైన జ్వరంతో పీడించబడుతున్న పేతురు అత్తను బాగు చేసిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. పక్షవాయువుతో ఉన్న వ్యక్తిని బాగు చేసిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. 12 సంవత్సరాలు రక్తస్రావ రోగంతో బాధపడుచున్న స్త్రీని బాగు చేసిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. ఊచ చేయగల వాణ్ణి బాగు చేసిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. చాంద్ర రోగిని బాగు చేసిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం.
గ్రుడ్డి వారిని స్వస్థపరిచిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. శృంగార దేవాలయం వద్ద కుంటివారిని బాగు చేసిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. ఫిలిప్పు ద్వారా అనేకులైన కుంటివారిని పక్షవాయువు గల వారిని స్వస్థపరిచిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. పేతురు ద్వారా ఐనియాను స్వస్థపరిచిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. పౌలు ద్వారా లుస్ట్రాలో బలహీన పాదంలో ఉన్న వ్యక్తిని బాగు చేసిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. సర్పము కరిచిన పౌలునకు ఏ హాని కలగకుండా కాపాడిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. పౌలు ద్వారా పొప్లి తనని మరియు అనేకులను స్వస్థపరిచిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. పేతురు నీడ ద్వారా అద్భుతములను చేసిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. ఏలియా ద్వారా విధవరాలి కుమారుని బ్రతికించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. షునేమిరాలి కుమారుని బ్రతికించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. ఎలిషా శల్యాలకు తగిలిన శవం బ్రతుకున్నట్లు చేసిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నీవు మరణించినప్పుడు చనిపోయిన అనేకులైన పరిశుద్ధులను బ్రతికించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నాయన ఊరిలో విధవరాలి కుమారుని బ్రతికించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. లాజర్ను బ్రతికించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. యాయిరు కుమార్తెను బ్రతికించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. పౌలు ద్వారా ఐతుకును బ్రతికించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. పేతురు ద్వారా తబితాను బ్రతికించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నాకు దీర్ఘాయును సుఖజీవంతో గడిచే సంవత్సరములను దయచేయి దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నేను జీవించే సంవత్సరములను అధికము చేసి సదాకాలం నిలిచే దీర్ఘాయుచేత నన్ను తృప్తిపరచు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. పూర్ణ వయసు కలిగి సమాధికి చేరు కృపనిచ్చు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. ముసలితనమందును చిగురు పెట్టుచు సారం కలిగి పచ్చగా ఆరోగ్యముగా ఉండు కృపనిచ్చు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నాకు సమృద్ధి అయిన ఐశ్వర్యం నిచ్చుటకు ఈ భూమిపైకి వచ్చిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. అబ్రహాముకు వెండి బంగారు ఆస్తిని ఇచ్చి మిక్కిలి ధనవంతునిగా చేసిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. ఇస్సాకును క్రమక్రమంగా అభివృద్ధి చేసి మిక్కిలి ధనవంతునిగా చేసిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. యాకోబును అత్యధికంగా అభివృద్ధి పొందించి విస్తారమైన సంపదను ఆస్తిని ఇచ్చిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. యోసేపునకు ఐగుప్తు దేశమునంతటినీ అప్పగించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. ఇశ్రాయేలులకు వెండి బంగారు నగలను వస్త్రములను ఇచ్చినట్లు ఐగుప్తులను ప్రేరేపించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. క్రొత్త రాబడి వచ్చినను పాతది మిగిలిండునట్లు చేయు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నేను మంచి ఇండ్లను కట్టుకొను కృపనిచ్చు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నాకు వెండి బంగారములను ఆస్తులను విస్తరింపజేసి నన్ను వర్ధిల్ల చేయి దేవా యేసయ్యా మీకు స్తోత్రం. గొప్ప దేవానికి వందనాలు, మహోన్నతుడానికి వందనాలు, సర్వశక్తిమంతుడానికి వందనాలు, సర్వోన్నతుడానికి వందనాలు, బలమైన దుర్గమానికి వందనాలు, అత్యంత కృపగల దేవానికి కొందనాలు, రోషము గల దేవానికి కొందనాలు, పవిత్రుడానికి కొందనాలు, సర్వశక్తిమంతుడానికి కొందనాలు, సర్వసైన్యాధిపతిని కొందనాలు, సైన్యములకు అధిపతి అగు దేవానికి కొందనాలు, నిర్మలమైన వాక్కు గల దేవానికి కొందనాలు, నిరంతరము స్తోత్రార్హుడమైన దేవా ఈ ఉదయకాల వేళలో ఈ యొక్క స్తుతి ఆరాధనంతా మీకే సమర్పిస్తూ వాక్యం ద్వారా మీరేం అందరితో మాట్లాడి బలపరచండి. ఇక ముందున్న సమయం అంతా మీ చేతికి సమర్పిస్తున్నాము దేవా. ఆరాధ్య దైవమా నీ కొందనాలు, ఆశ్చర్యకరుడా నీ కొందనాలు, స్తుతులకు పాత్రుడా ఈ యొక్క సమయం అంతా మీరే నడిపించమని యేసునామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 1 నుండి చివరి వరకు అందరం కలిసి చదువుకుందాం. మొదటి వచన ప్రారంభం. బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖంగా మాట్లాడు వాని కంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును. అట్టివాడు హృదయమున యెహోవా మీద కోపించును. ధనము గలవానికి స్నేహితులు అధికముగా నుందురు, దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకొనును. కూటసాక్షి శిక్ష నొందకపోడు, అబద్ధములాడువాడు తప్పించుకొనడు. అనేకులు గొప్పవారి కటాక్షం వెదుకుదురు, దాతకు అందరూ స్నేహితులే. బీదవాడు తన చుట్టములకందరికీ అసహ్యుడు, అట్టివానికి స్నేహితులు మరీ దూరస్తులగుదురు. వాడు నిరర్ధకమైన మాటలు వెంటాడువాడు. బుద్ధి సంపాదించుకొనువాడు తన ప్రాణమునకు ఉపకారి, వివేచనను లక్ష్యము చేయువాడు మేలు పొందును. కూటసాక్షి శిక్ష నొందకపోడు, అబద్ధములాడువాడు నశించును. భోగములను అనుభవించుట బుద్ధిహీనునికి తగదు, రాజుల నేలుట దాసునికి బొత్తిగా తగదు. ఒకని సుబుద్ధివానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అటువానికి ఘనతనిచ్చును. రాజు కోపము సింహగర్జన వంటిది, అతని కటాక్షము గడ్డి మీద కురియు మంచు వంటిది. బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి చేటు తెచ్చును, భార్యతోడి పోరు ఎడతెగక పడుచుండు బిందులతో సమానము. గృహమును విత్తమును
పితరులిచ్చిన స్వాస్థ్యము, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. సోమరితనము గాఢ నిద్రలో పడవేయును, సోమరివాడు పస్తుపడి ఉండును. ఆజ్ఞను గైకొనువాడు తనను కాపాడుకొనువాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండువాడు చచ్చును. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము, అయితే వాడు చావవలనని కోరవద్దు. మహాకోపియగువాడు దండన తప్పించుకొనడు, వాని తప్పించినను వాడు మరలా కోపించుచునే ఉండును. నీవు ముందుకు జ్ఞాని వగుటకై ఆలోచన విని ఉపదేశం అంగీకరించుము. నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. కృపచూపుట నరుని పరులకు ప్రియునిగా చేయును, అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకును. సోమరి పాత్రలో చేయి ముంచునే గాని తన నోటికి దాన్ని తిరిగి ఎత్తనైనా ఎత్తడు. అపహాసకులు దండింపబడగా చూచి జ్ఞానం లేని వారు జ్ఞానం నొందుదురు, వివేకులను గద్దించిన ఎడల వారు జ్ఞాన వృద్ధి నొందుదురు. తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలగజేయువాడు. నా కుమారుడా, తెలివి పుట్టించు మాటలు నీవు మీరగోరితివా? ఉపదేశం వినుట ఇక మానుకొనుము. వ్యర్థుడైన సాక్షి న్యాయమును అపహసించును, భక్తిహీనుల నోరు దోషమును జుర్రుకొనును. అపహాసకులకు తీర్పులును, బుద్ధిహీనుల వీపులకు దెబ్బలును నియమింపబడినవి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇంకా మీ బంధువులు, స్నేహితులు ఎవరైతే లేవలసిన వారు, రావాల్సిన వారు ఉన్నారో, సో వారందరికీ కూడా మరి చక్కటి ఆహ్వానం తెలియజేసి మనతో పాటు వారు కూడా కలిసి ప్రభుని స్తుతించడానికి మనం సహాయం చేద్దాం. మరి దేవుడు ఎంతైనా కూడా నమ్మదగిన వాడు, అద్భుతాలు చేసేవాడు. సో మన జీవితంలో కూడా గొప్ప గొప్ప కార్యాలు చేయడానికైనా ఒక ప్రణాళికను సిద్ధం చేశాడు. కాబట్టి మొట్టమొదటిగా మనం సమయాన్ని దేవునితో గడపాలి. లేచిన వెంటనే మొట్టమొదటి గంట. హల్లెలూయా. సరే, ఈ సమయంలో మరి మనం మన స్తుతుల పుస్తకంలో నుంచి స్తుతులు మనం చదువుదాం. అందరి దగ్గర పుస్తకాలు ఉన్నాయని చెప్పి ఆశపడుతున్నాను. ఒకవేళ ఎవరైనా మీరు ఇంకా బుక్స్ మీ చేతికి రానట్లయితే మళ్ళీ మాకు మెసేజ్ చేయండి. మీరు బుక్స్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే తొందరలోనే మీరు వాటిని తీసుకుంటే చాలా మంచిది. సరే, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన దేవా, యేసయ్యా మీకే స్తోత్రం. అపరంజ లాంటి శిరస్సు గల దేవా, యేసయ్యా మీకే స్తోత్రం. అగ్నిజ్వాలల వంటి నేత్రములు గల దేవా, యేసయ్యా మీకే స్తోత్రం. అబ్బా తండ్రి, యేసయ్యా మీకే స్తోత్రం. ప్రేమగల తండ్రి, యేసయ్యా మీకే స్తోత్రం. నిత్యుడగు తండ్రి, యేసయ్యా మీకే స్తోత్రం. పరలోకపు తండ్రి, యేసయ్యా మీకే స్తోత్రం. ఆత్మలకు తండ్రి, యేసయ్యా మీకే స్తోత్రం. జ్యోతిర్మయుడగు తండ్రి, యేసయ్యా మీకే స్తోత్రం. కనికరము చూపు తండ్రి, యేసయ్యా మీకే స్తోత్రం. మహిమ స్వరూపియగు తండ్రి, యేసయ్యా మీకే స్తోత్రం. మమ్మల్ని సృష్టించిన తండ్రి, యేసయ్యా మీకే స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి, యేసయ్యా మీకే స్తోత్రం. నీతి స్వరూపుడగు తండ్రి, యేసయ్యా మీకే స్తోత్రం. రహస్యమందున్న తండ్రి, యేసయ్యా మీకే స్తోత్రం. జీవం కలిగిన తండ్రి, యేసయ్యా మీకే స్తోత్రం. ప్రభులకు ప్రభువా, యేసయ్యా మీకే స్తోత్రం. రాజులకు రాజా, యేసయ్యా మీకే స్తోత్రం. మహిమగల రాజా, యేసయ్యా మీకే స్తోత్రం. సర్వభూమికి మహారాజా, యేసయ్యా మీకే స్తోత్రం. నీతికి రాజా, యేసయ్యా మీకే స్తోత్రం. సమాధానమునకు రాజా, యేసయ్యా మీకే స్తోత్రం. అక్షయుడు వగు రాజా, యేసయ్యా మీకే స్తోత్రం. అద్వితీయ రాజా, యేసయ్యా మీకే స్తోత్రం. అదృశ్యుడు వగు రాజా, యేసయ్యా మీకే స్తోత్రం. నిరంతరము రాజైన దేవా, యేసయ్యా మీకే స్తోత్రం. పరలోకపు రాజా, యేసయ్యా మీకే స్తోత్రం. ఘనమైన మహారాజా, యేసయ్యా మీకే స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా, యేసయ్యా మీకే స్తోత్రం. సత్యస్వరూపియగు ఆత్మదేవా, యేసయ్యా మీకే స్తోత్రం. కరుణనొందించు ఆత్మదేవా, యేసయ్యా మీకే స్తోత్రం. మహిమ స్వరూపియగు ఆత్మదేవా, యేసయ్యా మీకే స్తోత్రం. జీవమిచ్చు ఆత్మదేవా, యేసయ్యా మీకే స్తోత్రం. జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మదేవా, యేసయ్యా మీకే స్తోత్రం. ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మదేవా, యేసయ్యా మీకే స్తోత్రం. జీవింపచేయు ఆత్మదేవా, యేసయ్యా మీకే స్తోత్రం. నిత్యుడగు ఆత్మదేవా, యేసయ్యా మీకే స్తోత్రం. దత్తపుత్ర ఆత్మదేవా,
యేసయ్య మీకే స్తోత్రం. మమ్మల్ని పోషించు యెహోవా ఈరే. యేసయ్య మీకే స్తోత్రం. మమ్మల్ని స్వస్థపరచు యెహోవా రాఫా. యేసయ్య మీకే స్తోత్రం. మాకు విజయమునిచ్చు యెహోవా నిస్సి. యేసయ్య మీకే స్తోత్రం. మమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవా మెకాదిస్కే. యేసయ్య మీకే స్తోత్రం. మాకు నెమ్మదినిచ్చు యెహోవా షాలోం. యేసయ్య మీకే స్తోత్రం. మా మంచి కాపరైన యెహోవా రోహి. యేసయ్య మీకే స్తోత్రం. మా నీతి అయిన యెహోవా సిద్కేన్. యేసయ్య మీకే స్తోత్రం. మాకు తోడై ఉన్న యెహోవా షమ్మా. యేసయ్య మీకే స్తోత్రం. సర్వశక్తిమంతుడైన ఎల్షదాయ్. యేసయ్య మీకే స్తోత్రం. మమ్మల్ని రూపించు యెహోవా ఓషేన్. యేసయ్య మీకే స్తోత్రం. ఘనమైన నామము గల దేవా. యేసయ్య మీకే స్తోత్రం. మనోహరమైన నామము గల దేవా. యేసయ్య మీకే స్తోత్రం. పరిశుద్ధమైన నామము గల దేవా. యేసయ్య మీకే స్తోత్రం. పూజింపదగిన నామము గల దేవా. యేసయ్య మీకే స్తోత్రం. ప్రతి నామము కన్నా పైనామము గల దేవా. యేసయ్య మీకే స్తోత్రం. ఆకాశ మహాకాశములు పట్టజాలనంత గొప్ప దేవా. యేసయ్య మీకే స్తోత్రం. ధవళవర్ణుడా రత్నవర్ణుడా. యేసయ్య మీకే స్తోత్రం. ఆల్ఫా ఓమేగా. యేసయ్య మీకే స్తోత్రం. ఉన్నవాడు అనువాడు అయిన దేవా. యేసయ్య మీకే స్తోత్రం. ఆది అంతమైనటువంటి వాడా. యేసయ్య మీకే స్తోత్రం. ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త. యేసయ్య మీకే స్తోత్రం. జీవాధిపతి. యేసయ్య మీకే స్తోత్రం. మహోన్నతుడా. యేసయ్య మీకే స్తోత్రం. సైన్యములకు అధిపతి. యేసయ్య మీకే స్తోత్రం. జీవము కలిగిన దేవా. యేసయ్య మీకే స్తోత్రం. ప్రకాశమానమైన వేకువ చుక్క. యేసయ్య మీకే స్తోత్రం. సర్వాధిపతి. యేసయ్య మీకే స్తోత్రం. నిరంతరము స్తోత్రార్హుడా. యేసయ్య మీకే స్తోత్రం. సర్వాధికారి యగు దేవా. యేసయ్య మీకే స్తోత్రం. నిరంతరము స్తోత్రార్హుడా. యేసయ్య మీకే స్తోత్రం. ప్రేమస్వరూపి. యేసయ్య మీకే స్తోత్రం. అత్యంత కృపగల దేవా. యేసయ్య మీకే స్తోత్రం. మహాపరాక్రమశాలి. యేసయ్య మీకే స్తోత్రం. భయంకరుడు వగు దేవా. యేసయ్య మీకే స్తోత్రం. మా పక్షమును యుద్ధము చేయి దేవా. యేసయ్య మీకే స్తోత్రం. మా అంగలార్పు నాట్యముగా మార్చు దేవా. యేసయ్య మీకే స్తోత్రం. దుఃఖితులందరినీ ఓదార్చు దేవా. యేసయ్య మీకే స్తోత్రం. దుఃఖితులకు ఉల్లాస వస్త్రములు ధరింపజేసే దేవా. యేసయ్య మీకే స్తోత్రం. బూడిదకు ప్రతిగా పూదండనిచ్చే దేవా. యేసయ్య మీకే స్తోత్రం. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలంనిచ్చు దేవా. యేసయ్య మీకే స్తోత్రం. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమునిచ్చు దేవా. యేసయ్య మీకే స్తోత్రం. అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చు దేవా. యేసయ్య మీకే స్తోత్రం. మమ్మల్ని సిగ్గుపడనివ్వని దేవా. యేసయ్య మీకే స్తోత్రం. మమ్మల్ని తలగా ఉంచు దేవా. యేసయ్య మీకే స్తోత్రం. మా క్షేమమునకు ఆధారమైన దేవా. యేసయ్య మీకే స్తోత్రం. మారాను మధురముగా మార్చినటువంటి దేవా. యేసయ్య మీకే స్తోత్రం. మన్నాను కురిపించిన దేవా. యేసయ్య మీకే స్తోత్రం. యోర్దానును పాయలుగా చేసినటువంటి దేవా. యేసయ్య మీకే స్తోత్రం. ఎరుకో ప్రాకారమును కూల్చినటువంటి దేవా. యేసయ్య మీకే స్తోత్రం. అడగక మునుపే ఉత్తరమిచ్చు దేవా. యేసయ్య మీకే స్తోత్రం. నిజముగా మొర్రపెట్టు వారికి సమీపంగా ఉండు దేవా. యేసయ్య మీకే స్తోత్రం. నీతిమంతుల ప్రార్థనను అంగీకరించు దేవా. యేసయ్య మీకే స్తోత్రం. యథార్థవంతుల ప్రార్థన యందు ఆనందించు దేవా. యేసయ్య మీకే స్తోత్రం. మా ప్రార్థనలన్నీ సఫలపరచు దేవా. యేసయ్య మీకే స్తోత్రం. నీ యొద్ద విచారణ చేయగా ఉత్తరమిచ్చే దేవా. యేసయ్య మీకే స్తోత్రం. అడుగు ప్రతివానికి నిశ్చయముగా ఇచ్చే దేవా. యేసయ్య మీకే స్తోత్రం. మా ఇంటిని గొప్ప ధననిధిగా మార్చు దేవా. యేసయ్య మీకే స్తోత్రం. అనేకులకు అప్పు ఇచ్చే స్థితిలో మమ్మల్ని ఉంచే దేవా. యేసయ్య మీకే స్తోత్రం. మేము కట్టని గొప్ప నగరములను మాకిచ్చు దేవా. యేసయ్య మీకే స్తోత్రం. నిన్ను ప్రేమించే మమ్మల్ని ఆస్తికర్తలుగా చేసిన దేవా. యేసయ్య మీకే స్తోత్రం. మేము చేయనిదంతా సఫలపరిచే దేవా. యేసయ్య మీకే స్తోత్రం. ఆపత్కాలమును మాకు ఉత్తరమిచ్చే దేవా. యేసయ్య మీకే స్తోత్రం. ఇరుకులో మాకు విశాలత కలుగజేసినటువంటి దేవా. యేసయ్య మీకే స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. మరింతవరకు దేవుడు మనకి సహాయం చేసి నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ఒప్పుకోలు ప్రార్థన చేద్దాం మనం. మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపిక తండ్రి, నిన్ను మేము స్పష్టంగా తెలుసుకున్నట్లు మాకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనసును అనుగ్రహించము. మమ్మల్ని ఏ పని కొరకు నీవు పిలిచావు ఆ పిలుపోలనైన నిరీక్షణ ఎటుతో పరిశుద్ధుడు మీ స్వాచ్యం యొక్క మహిమైశ్వర్యం ఎటువంటిదో, నీ పునరుత్థానపు శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎటువంటిదో, యేసుక్రీస్తునందు క్రీస్తు ద్వారా ఈ విశ్వంలో మా స్థానం ఎటువంటిదో మేము గ్రహించినట్లు మా మనోనేత్రాలు వెలిగించమని యేసు నామములో విశ్వాసంతో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. ఈ హేతు చేత పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలవబడుచున్నదో ఆ తండ్రి
నీ సన్నిధిలో మా ప్రార్థన యేసునామములో అంగీకరించమని చెప్పి అడుగుచున్నాం. మేము అంతరంగ పురుషునియందు శక్తి కలిగి మీ పరిశుద్ధాత్మ ద్వారా బలపరచబడినట్లు, యేసుక్రీస్తు మా హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లు, మీ సంపూర్ణతయందు మేము కూడా సంపూర్ణ వ్యక్తులగునట్లు ప్రేమయందు మేము వేరుపారి స్థిరపడి సమస్త పరిస్థితులతో కూడా ఆ ప్రేమ యొక్క వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నట్లు, జ్ఞానమునకు మించిన యేసుక్రీస్తు ప్రేమను మేము తెలుసుకున్నట్లు నీ మహిమైశ్వరను మాకు దయచేయమని యేసునామములో విశ్వాసంతో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, యేసునామములో మా జీవితంలో నీ చిత్తము సంపూర్ణంగా గ్రహించినట్లు మాకు సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధ వివేకను గ్రహించము. మేము ప్రతి సత్కార్యములోనూ సఫలమైనట్లు, దేవుని విషయమైన జ్ఞానంలో అభివృద్ధి పొందుచు అన్ని విషయాల్లో ప్రభును సంతోషపెట్టినట్లు, మీ వాక్యమునకు తగినట్లుగా నడుచుకున్నట్లు, ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును, దీర్ఘశాంతమును కనపరిచినట్లు, ఆయన మహిమశక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడినట్లు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాచ్యంలో మేము కూడా పాలు పొందుటకు మమ్మల్ని పాత్రలుగా చేసిన తండ్రికి మేము విస్తారంగా కృతజ్ఞతలు చెల్లించినట్లు మీ కృపను బట్టి దయచేయమని యేసుక్రీస్తు నామములో విశ్వాసంతో ప్రార్థించిన నమ్మి పొందుకుని మా పరమ తండ్రి, ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 118వ కీర్తన 24వ వచనం ప్రకారం, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించేదము. మా యేసయ్య, మా ఆయుస్సును పొడిగించి ఈ రోజున మాకు నీవు బహుమానంగా ఇచ్చావు కాబట్టి యేసయ్య నీకే స్తోత్రం. ఈరోజు ఆశీర్వదించబడిన అద్భుతమైన మంచి రోజు. ఈరోజు మనల దేవుని ప్రేమ విస్తరించును, ఈరోజు మనల దేవుని కనికరం విస్తరించును, ఈరోజు మనల దేవుని వాత్సల్యం విస్తరించును, ఈరోజు మనల దేవుని దయ విస్తరించును, ఈరోజు మనల దేవుని కృప విస్తరించును, ఈరోజు మనల దేవుని కటాక్షం విస్తరించును, ఈరోజు మనల దేవుని మంచితనం విస్తరించును, ఈరోజు మనల దేవుని సన్నిధి విస్తరించును, ఈరోజు మనల దేవుని శక్తి విస్తరించును, ఈరోజు మనల దేవుని మేలులు విస్తరించును, ఈరోజు మనల దేవుని కార్యములు విస్తరించును, ఈరోజు మనల దేవుని వింతలు విస్తరించును, ఈరోజు మనల దేవుని అద్భుతాలు విస్తరించును, ఈరోజు మనల దేవుని సూచక్రియలు విస్తరించును, ఈరోజు మనల దేవుని మహత్కార్యములు విస్తరించును, ఈరోజు మనల దేవుని నడిపింపు విస్తరించును, ఈరోజు మనల దేవుని ఆదరణ విస్తరించును, దేవుని సహాయం విస్తరించును. హల్లెలూయా. ఈరోజు మన అభిషేకం విస్తరించును, ఈరోజు మన ప్రార్థనకు జవాబులు విస్తరించును, ఈరోజు మన భక్తి పరిశుద్ధత విస్తరించును, ఈరోజు మన ఆరోగ్యం విస్తరించును, ఈరోజు మన ఐశ్వర్యం ఆస్తులు విస్తరించును, ఈరోజు మన బలం విస్తరించును, ఈరోజు మన నెమ్మది విస్తరించును, ఈరోజు మన సమాధానం విస్తరించును, ఈరోజు మన భద్రత విస్తరించును, ఈరోజు మన విశ్వాసం విస్తరించును, ఈరోజు మన నిరీక్షణ విస్తరించును, ఈరోజు దేవుని పైన మనుషులపైన మన ప్రేమ విస్తరించును, ఈరోజు మన ఘనత విస్తరించును, ఈరోజు మన గొప్పతనం విస్తరించును, పలుకుబడి విస్తరించును, సంతోషం విస్తరించును. ఈరోజు మనం చేస్తున్న ఆత్మలు గెలిచేటువంటి సేవా పరిచర్య బహుగా విస్తరిస్తూ ఉన్నది. ఈరోజు మన ఓర్పు విస్తరిస్తున్నది, ఈరోజు మన ధైర్యం విస్తరిస్తున్నది, ఈరోజు మనం శోధనలోనికి నడిపించబడం, ఈరోజు మనం శోధించబడము. ఆమెన్. హల్లెలూయా. ఈరోజు మనం దిగులు పడము, కృంగిపోము, భయపడము, కలవరపడము, నిరాశపడము, సనగము, నిరుత్సాహపడము, పాపము చేయము, పాపపు ఆలోచనలు కూడా అవకాశం ఇవ్వము. ఈరోజు మనం సాతాను ఆకర్షణకు లొంగం, ఈరోజు మనం మోసపోం, ఈరోజు మనం బంధించబడం, ఈరోజు మనం ఇరికించబడం, ఈరోజు మనం అవమానపరచబడం, ఈరోజు మనం సమయాన్ని వృధా చేయము, ఈరోజు మనకి ప్రమాదములు జరగవు, ఈరోజు మనకు వ్యాధులు రావు, ఈరోజు మనం ఒక్క రూపాయి కూడా నష్టపోం, ఈరోజు మన జీవితంలో దేవుని చిత్తం మాత్రమే జరుగుతున్నది, ఈరోజు మన జీవితంలో సాతాను చిత్తము జరగదు. ఈరోజు కొరకైన సైతాన్ గడి యొక్క రహస్యమైన మోసపూరితమైన ప్రణాళికలను, కుట్రలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విశ్వాసంతో సర్వనాశనం చేయుచున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. యోహాను సువార్త 1:12 ప్రకారం మనమంతా కూడా యేసయ్య బిడ్డలం కాబట్టి యేసు నామమును ఉపయోగించి అధికారం కలిగి ఉన్నాం. మనం అధికారం కలిగిన వ్యక్తులం కాబట్టి యేసు నామములో మన మనస్సు మనకు లోబడును, మన శరీరం మనకు లోబడును, దయ్యములు మనకు లోబడును, వర్షములు మనకు లోబడును, తుఫాన్లు మనకు లోబడును, నదులు సముద్రాలు మనకు లోబడును, మనుషులు మనకు లోబడుదురు, ప్రకృతి మనకు లోబడును, గాలి మనకు లోబడును, ఎండ తీవ్రత మనకు లోబడును, వ్యాధులు మనకు లోబడును, ధనము మనకు లోబడును. ఈ విశ్వంలో యేసు నామమునకు లొంగని వంగని దెయ్యము గాని, మనిషి గాని, సమస్య గాని, పరిస్థితి గాని లేదు. సాతానుగాడి బలమంతట పైన మనకు అధికారం కలదు. సమస్తమును మన దేవుడు మన పాదాల క్రింద ఉంచాడు. ఈ భూమిపైన కానీ మన జీవితంలో కానీ ఏమి జరగాలనుకుంటే అవి జరుగును, ఏవి జరగకూడదు అనుకుంటే అవి జరగవు. ఆమెన్. ఎందుకంటే భూమిపైన మనకు అధికారం ఇవ్వబడింది. సైతానుగాడి ఆటలేక సాగు. మనకు అధికారం వల్ల ఆలోచిస్తాం, అధికారం వల్లే మాట్లాడతాం, అధికారం వల్లే ప్రవర్తిస్తాం. థ్యాంక్ యూ జీసస్.
హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. లేవికాండ 25వ అధ్యాయం 10వ వచనం ప్రకారం మన జీవితంలో మనం తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల, మన పాపం వల్ల, మన అజ్ఞానం వల్ల, అమాయకత్వం వల్ల, మన శత్రువుగాడైన సైతానుగాడి వల్ల, మన మోసపూరితమైన మనుషుల వల్ల మనం పోగొట్టుకున్నటువంటి సమాధానాన్ని ఏడంతలుగా పొందుకుంటూ ఉన్నాం. ఆమెన్. మనం పోగొట్టుకున్న ఆనందాన్ని ఏడంతలుగా పొందుకొనిచున్నాం. ఆమెన్. మనం పోగొట్టుకున్న దేవుని సన్నిధిని ఏడంతలుగా పొందుకొనిచున్నాం. ఆమెన్. మనం పోగొట్టుకున్నటువంటి దేవుని అభిషేకం ఏడంతలుగా పొందుకొనిచున్నాం. ఆమెన్. మనం పోగొట్టుకున్నటువంటి పరిశుద్ధతను ఏడంతలుగా పొందుకొనిచున్నాం. ఆమెన్. మనం పోగొట్టుకున్నటువంటి అభిషేకమును, పరిశుద్ధతను, ధైర్యమును, ఆరోగ్యమును, ఆస్తులను, బంగారమును, గౌరవాన్ని, మనుషులను, ఖ్యాతిని ఏడంతలుగా పొందుకొనిచున్నాం. ఆమెన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. 1 కొరింథీ 2:16 ప్రకారం మనం అభిషేకించబడిన క్రీస్తు మనసును కలిగినాం, దీన మనసు కలిగినాం, జాలిగల మనసు కలిగినాం, సంతోషం గల మనసు కలిగినాం, ఆరోగ్యమైనటువంటి మనసు కలిగినాం, నూతనపరచబడిన మనసును కలిగినాం, రూపాంతరం చెందిన మనసును కలిగినాం, విశ్వాసంతో నిండిన మనసును కలిగినాం, వెలిగించబడిన మనసును కలిగినాం, ప్రేమించే మనసును కలిగినాం, ఏకీభవించే మనసును కలిగినాం, వాక్యమునకు సులువుగా లోబడే మనసును కలిగినాం, పరిశుద్ధమైన స్వచ్ఛమైన మనసును కలిగినాం, బంధకాలు దెయ్యము లేని మనసును కలిగినాం, సత్యముతో నిండిన మనసును కలిగినాం, యేసయ్యని దేవరాత్రం ధ్యానించే మనసును కలిగినాం, వాక్యమును దేవరాత్రం ధ్యానించే మనసును కలిగినాం, క్షమించే మనసు, కనికరం గల మనసు, జ్ఞానం గల మనసు, తెలివి గల మనసు, వివేచన గల మనసు, ధైర్యం నింపబడిన మనసు, ఇంద్రియ నిగ్రహం కలిగిన మనసు, భయం అంటే తెలియని మనసు, బలమైన మనసు, స్థిరమైన మనసు, చురుకైన మనసు, ఏకాగ్రతతో నింపబడిన మనసు, విమోచించబడిన మనసు కలిగి ఉన్నాము. ఆమెన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. మనం విశ్వాసులం కాబట్టి మనకి సమస్తము సాధ్యమే. రాజ్యములను జయించగలుగుతాం, నీతి కార్యాలు జరిగించగలుగుతాం, వాగ్దానాలను స్వతంత్రించుకోగలుగుతాం, సింహముల నోళ్లు మూయించగలుగుతాం, అగ్నిబలమును చల్లార్చగలుగుతాం, ఖడ్గదారను తప్పించుకొనగలుగుతాం, బలపరచబడగలుగుతాం, యుద్ధంలో పరాక్రమం కలిగి ఉండగలుగుతాం, అన్యుల సేరను పారద్రోయగలుగుతాం. మనకు అసాధ్యమైనది ఏదీ కూడా లేదు. మనం బ్రతుకు దినములన్నిటినూ సైతానుడు కానీ మన దూతలు కానీ ఏ మనుషుడును మన ఎదుట నిలవలేరు. ఆమెన్. ఎందుకంటే మన యేసయ్య మనకు తోడై ఉన్నాడు. ఆమెన్. మనం అనేక వేల మందిని యేసుక్రీస్తు ప్రభువారి కొరకే సంపాదించగలుగుతూ ఉన్నాం. మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క జీసస్ ఆల్మైటీ గాడ్ మినిస్ట్రీస్లో ఉన్నటువంటి సభ్యుల సంఖ్యను ఆయన చెప్పినట్లుగా 1000 రెట్లు ఎక్కువ చేసి ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. ఇక్కడున్న వారందరినీ ఆర్థికంగా, ఆత్మీయంగా, సంఘంలో, సమాజంలో ఆకాశ నక్షత్రాల వలె భూమి మీద స్క్రీన్ వల్ల విస్తరించినట్లు ఫలింపజేసి అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా వృద్ధిలోనికి తీసుకొచ్చి ఉన్నాడు. ఆమెన్. మనకు విరోధంగా రూపించబడిన ఏ సాతాను ఆలోచన అయినా సరే, ప్రయత్నమైనా సరే, వ్యాధి అయినా సరే, బాధ అయినా సరే, నొప్పైన మనుషుని ఆలోచన అయినా, ప్రయత్నమైన వర్ధిల్లదు. ఆమెన్. మనం దేవుని నీతిని పొందుకున్నాం కాబట్టి మనల్ని ఈ లోకంలో ఎవ్వరు కూడా అపరాధిగా తీర్చలేరు. ఇది మన స్వాచ్ఛము. ఒకవేళ ఎవరైనా మనకు విరోధంగా మాట్లాడుతూ, ప్రార్థిస్తూ, అపకారాన్ని తలపెడుతూ, తృణీకరిస్తూ ఉన్నేడల వారిని యేసుక్రీస్తు నామములో క్షమించి దీవిస్తూ ఉన్నాం. ఆమెన్. యేసయ్యా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నన్ను, నా కుటుంబాన్ని, నాకున్న సమస్తాన్ని అధికారం క్రిందకు తీసుకుని వస్తూ ఉన్నాం. ప్రతి విధమైనటువంటి అపవాదిగడి తెచ్చేటువంటి ఒత్తిడిని, మోసమును, దర్శనాలను, కళలను, పరిస్థితులను, శోధనలను, వ్యాధులను, నష్టములను, అవమానములను యేసుక్రీస్తు నామములో వ్యతిరేకిస్తూ గద్దిస్తున్నాం తండ్రి. ఆమెన్. యేసయ్యా, సిలువ పైన నీ బలియాగము ద్వారా శాపము నుంచి అబ్రహాము ఆశీర్వాదములైన ఐశ్వర్యము, హెచ్చింపు, ఆరోగ్యము, ఫలము, దేవుని కటాక్షము, దేవుని స్నేహంలోనికి మమ్మల్ని నడిపించినందుకు నీకు స్తోత్రాలు యేసయ్యా. మేము విశ్వాసంతో మా పైన, మా కుటుంబం పైన, మా ఉద్యోగం పైన, మా వ్యాపారం పైన, మా వస్తువులపైన, మా ఆస్తులపైన, మా భవిష్యత్తు పైన అమూల్యమైన, నిష్కళంకమైన, పరిశుద్ధమైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు రక్తమును ప్రోక్షిస్తున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మనం దేవుని చిత్తాన్ని తెలుసుకుని, దేవుడు మనకు అప్పగించిన పనిని, బాధ్యతను తెలుసుకొని విజయవంతంగా ఆ పనిని పరిపూర్ణంగా ముగించి అప్పుడు మాత్రమే మనం ఈ లోకాన్ని వదిలి పరలోక రాజ్యానికి వెళ్తాం. మన పనిని పూర్తి చేయకుండా మనం చనిపోము. మనం వ్యాధులతో చనిపోము. ఆకస్మిక మరణం మనకు సంభవించదు. మధ్య వయసులో మనం మరణించం, మనం చావం. అయితే ప్రభునందు
మన ఆత్మను దేవునికి అప్పగించి నిద్రించి యేసయ్య దగ్గరికి వెళ్తాం. 120 సంవత్సరాల లోపుగా మనం ఈ భూమిని వదిలి వెళ్ళం. దీర్ఘాయు చేత మన దేవుడు మనం తృప్తిపరుస్తూ ఉన్నాడు. మనం మన తండ్రిని, మన తల్లిని సన్మానిస్తూ ఉన్నాం కాబట్టి 120 సంవత్సరాలు పైగా ఆరోగ్యంగా, ఆనందంతో, బలంతో, సంతోషంతో, అభిషేకంతో జీవిస్తాం. హల్లెలూయా. మన యేసయ్య వల్ల మనకు దీర్ఘాయు కలుగుచున్నది. మనం జీవించు సంవత్సరాలు అధికములవుతూ ఉన్నాయి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మనం చెడ్డ మాటలు పలకకుండా, మన నాలుకను కపటమైన మాటలు పలకకుండా మన పెదవులను కాసుకొనిచున్నాం కాబట్టి మనం మేలు పొందుచు అనేక సంవత్సరాలు సంతోషంగా జీవిస్తాం. హల్లెలూయా. అనేక సంవత్సరాలు సంతోషంగా జీవిస్తాం. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, నీ శిలువ రక్తం ద్వారా మా పాపాలను నీవు తీసుకొని నీ పరిశుద్ధతను మాకు ఇచ్చావు కాబట్టి మేము పాపిలాగా పాపంలో జీవించాం. మేమంతా పరిశుద్ధులం కాబట్టి నీకు స్తోత్రాలు యేసయ్యా. యేసయ్యా, నీ శిలువ రక్తం ద్వారా మా రోగాలను నువ్వు భరించావు. నీవు పొందిన గాయముల ద్వారా మాకు ఆరోగ్యం ఇచ్చావు. కాబట్టి మేము మా జీవితాంతం ఏ వ్యాధిని ఒప్పుకొనము, పొందుకొనము, అనుమతించం. వ్యాధి లేకుండా మేమంతా జీవిస్తాం. యేసయ్యా, నీ శిలువ రక్తం ద్వారా మా దరిద్రతను తీసుకొని మాకు ఐశ్వర్యం ఇచ్చావు కాబట్టి మా జీవితంలో ఎప్పటికీ కొదువ అన్నది లేకుండా మేము సమృద్ధితో, ఐశ్వర్యంతో, సంపదతో జీవిస్తాం. ఆమేన్. యేసయ్యా, నీ శిలువ రక్తం ద్వారా మా బంధకాలను, దురలవాట్లను తీసుకొని మాకు స్వాతంత్రం ఇచ్చావు కాబట్టి మేము మా జీవితంలో ఎప్పటికీ పాపపు అలవాట్లలో పడిపోము. ఆమేన్. యేసయ్యా, నీ శిలువ రక్తం ద్వారా మా అవమానాన్ని నువ్వు తీసుకొని రెట్టింపు ఘనతను మాకు ఇచ్చావు కాబట్టి ఎటువంటి అవమానకరమైన పరిస్థితిలోనైనా సరే మా తలనెత్తువాడు నీవే. కాబట్టి నీకు స్తోత్రాలు యేసయ్యా. మాకు బదులు నీవు పాతాళానికి వెళ్ళి మమ్మల్ని పాతాళ బలం నుంచి, నరక బలం నుంచి ఎన్నటెన్నటికీ తప్పించి పరలోకవాసులుగా చేసావు కాబట్టి నీకు స్తోత్రాలు. యేసయ్యా, నీ శిలువ రక్తం ద్వారా మా శాపాన్ని నువ్వు తీసుకుని అబ్రహాం ఆశీర్వాదాలు మాకు ఇచ్చావు కాబట్టి మా జీవితంలో శాపం అన్న మాటే వినపడదు. మేము ఎన్నటన్నిటికీ దీవించబడిన వ్యక్తులము, శపించబడిన వ్యక్తులము కాము. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మనమంతా దేవుని బిడ్డలము. మనం యేసుక్రీస్తునకు స్నేహితులము. మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము. మనం యేసు ప్రభుతో జతపరచబడిన పరిశుద్ధాత్మతో ఏకమై ఉన్నాం. మనం విలువ పెట్టి కొనబడ్డాము. మనం దేవుని యొక్క ఆస్తి. మనం యేసుక్రీస్తు శరీరంలో ఒక భాగమై ఉన్నాం. మనమంతా పరిశుద్ధులం. మనం దేవుని బిడ్డలుగా దేవునిచే అంగీకరించబడ్డాం. మనకు పరిశుద్ధాత్మ ద్వారా ధైర్యంతో కూడిన ప్రవేశం తండ్రి దగ్గర ఉన్నది. మన పాపాలన్నిటికీ క్షమాపణ పొందుకోవడం ద్వారా మనం సంపూర్ణంగా యేసు రక్తంచే విమోచించబడ్డాం. మన యేసుక్రీస్తులో సంపూర్ణమైన వ్యక్తులుగా ఉన్నాం. ప్రతి విధమైన దోషారోపణ, శిక్షావిధి నుంచి మనం తరతరాలకు విమోచించబడ్డాం. మనం భాషలతో ప్రార్థిస్తాం కాబట్టి సమస్తం మన మేలు కొరకు సమకూడి జరిగినట్లుగా మన దేవుడు మన దీవించాడు. ఆమేన్. మనం దేవుని నీతిని బహుమానంగా పొందాం కాబట్టి ఈ భూమిపైన ఎవరు మనపై నేరం మోపలేరు. దేవుని ప్రేమ నుంచి మన ఏ వ్యక్తి అయినా కానీ, ఏ శక్తి అయినా కానీ, ఏ పరిస్థితి అయినా కానీ, ఏ సమస్యను కానీ వేరు చేయలేదు. దేవుడు మన యేసుక్రీస్తును నిలిచి ఉన్నట్లు స్థిరపరిచి అభిషేకించాడు. మన జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. హల్లెలూయా. మనలో సత్క్రియలను ఆరంభించిన దేవుడు వాటిని క్రీస్తు దినం వరకు కొనసాగించిన రూఢిగా నమ్ముచూ ఉన్నాం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. ఆర్థికపరమైన అభివృద్ధి కొరకు ఒప్పుకోలు ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. తండ్రి, నేను నిన్ను ఆరాధిస్తూ ఉన్నాను, మహిమపరుస్తూ ఉన్నాను, స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. ఎందుకంటే నీవు అబద్ధమాడుటకు నరమాత్రుడు కావు. నీవు నీ నామానికి పైగా నీ వాక్యాన్ని హెచ్చించావు. భూమి ఆకాశములు గతించిన కానీ నీ మాటలు ఎన్నటికీ గతించవు. మేము మా ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదాం. ఆయన ధనవంతుడయ్యిండి మా నిమిత్తం దరిద్రుడాయను. ఆయన దారిద్ర్యం వల్ల మనం ఐశ్వర్యవంతులం కాగలం. మనం మన దేవుడైన యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే ఆయన మన పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను స్థాపించవలనని మనం ఐశ్వర్యం సంపాదించుకున్నట్టుకి మన సామర్థ్యం కలుగు చేయవాడు ఆయనే. మన మనస్సు వాక్య జ్ఞానంలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాలను వర్ధిల్లుచు ఆరోగ్యంగా ఉండవాలన్నదే మన దేవుని చిత్తం.
మనం మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకుతూ ఉన్నాం కాబట్టి అవన్నీ మనకు అనుగ్రహించబడతా ఉన్నాయి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. మనం ఆర్థికంగా వర్ధిల్లటం మన దేవుని ఇష్టం. యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకే వచ్చింది కాబట్టి మనం ఆర్థికపరమైన సమృద్ధిని అనుభవిస్తాం. మన దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునంద మహిమలో మన ప్రతి అవసరం తీరుస్తూ ఉన్నాడు. మన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మనకు ప్రయోజనం, లాభం కలిగినట్లుగా ఉపదేశం చేస్తూ ఉన్నాడు. మనం నడవలసిన త్రోవలో ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. మనం నడవలసిన త్రోవలో ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మైటీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మనం మన ప్రభువును ఆశ్రయించాం కాబట్టి మనకి ఏ మేలు కూడా కొదువై ఉండదు. ఆమేన్. తన సొంత కుమారుడైన యేసుక్రీస్తును అనుగ్రహించడానికి వెనుక తీయక మన కొరకు ఆయనను అప్పగించిన దేవుడు ఆయనతో పాటు సమస్తం అనగా ఐశ్వర్యాన్ని కూడా మనకు అనుగ్రహించేశాడు. ఆమేన్. అబ్రహాము పొందిన ఆశీర్వచనం మన కలుగుటకై యేసుక్రీస్తు మన కోసం శాపమై మనల్ని పేదరికం నుంచి విమోచించేశాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు శ్రేష్టమైన నిబంధనకు మధ్యవర్తి. ఈ రక్త నిబంధన శ్రేష్టమైన వాగ్దానం మీద స్థాపితమైనటువంటిది కాబట్టి మనం పాత నిబంధన భక్తుల కంటే శ్రేష్టమైన ఆర్థికపరమైన ఆశీర్వాదం అనుభవిస్తూ ఉన్నాం. మనం మందులము సోమరులం కాక విశ్వాసం చేత, ఓర్పు చేత ఆర్థికపరమైన వాగ్దానాన్ని స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకొని ఉన్నాం. ఆమేన్. మన దేవుడు మనకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములను సరళం చేస్తూ ఉన్నాడు. ఇత్తడి తలుపులను పగలగొడుతూ ఉన్నాడు. ఇనపగాడలను విరగొడుతూ ఉన్నాడు. అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలముల్లోని మరుగైన ధనమును ఆయన మనకిస్తూ ఉన్నాడు. ఆమేన్. మనం శ్రేష్టమైన జీవితాన్ని అనుభవించడానికి ఇష్టపూర్వకంగా సమ్మతించి దేవుడు చెప్పిన మాటలకు లోబడుచున్నాం కాబట్టి భూమి యొక్క మంచి పదార్థం అనుభవించేదము. ఆమేన్. మనం భయపడము. మనకు ఐశ్వర్యం గ్రహించుటకు మన తండ్రి అయిన దేవునికి ఇష్టమైనది. యేసయ్య ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, ఆయన ఐశ్వర్యానికి దుఃఖము చేర్చడు. పాపాత్ముల యొక్క ఆస్తి సంపద నీతిమంతులైన మన కొరకు దాచబడి ఉన్నది. మనమంతా నమ్మకమైన వాళ్ళం కాబట్టి మనకు ఆర్థికపరమైన దీవెనలు మెండుగా కలుగుచూ ఉన్నాయి. హల్లెలూయా. మనం మన ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి సంతోషిస్తూ ఉన్నాం. ఆయన మన హృదయవాంఛలన్నిటినీ తీరుస్తూ ఉన్నాడు. మనలో పనిచేస్తున్న దేవుని శక్తి చెప్పిన మన అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే మన దేవుడు అత్యధికంగా మనకు ఐశ్వర్యం ఇస్తూ ఉన్నాడు. ఆమేన్. దేవుడు తన మహిమను బట్టి, సుగుణాన్ని బట్టి మనల్ని పిలిచిన ఆయన తెలుసుకోవడం ద్వారా జీవమునకును భక్తికి కావాల్సిన ఆర్థికపరమైన ఆశీర్వాదం వాగ్దాన రూపంలో మనకు దయచేసాడు. ఆమేన్. దేవుని యొక్క కృప ద్వారా మన విశ్వాసం ఆయన సంతోషపెట్టిన మనం దేవుడు ఉన్నాడని మాత్రమే కాకుండా తనను జాగ్రత్తగా వెతుకువారికి ఆయన ప్రతిఫలం దయచేయడని నమ్ముచున్నాం. కాబట్టి విశ్వాసంతో ఆర్థికపరమైన ఆశీర్వాదాలు మనం పొందుకుంటూ ఉన్నాం. మనం యేసు ప్రభువును ఆశ్రయించినంత కాలం దేవుడు మనం వర్ధిలింపజేస్తూ ఉన్నాడు. మనం మేలు చేటి యందు అనగా దేవుని రాజ్యంలో విత్తుట యందు విసుగక అలసిపోక నిరుత్సాహపడుకుంటాం. కాబట్టి మనం తగిన సమయం ఎటువంటి అనుమానం లేకుండా సమృద్ధిగా ఐశ్వర్యమైన పంటను మనం కోస్తూ ఉన్నాం. కలిమి సంపద మన ఇంట ఉంటూ ఉన్నది. మన ఇల్లు గొప్పదననిది. మనం అనేక జనులకు అప్పించదుగాను అప్పు చేయము. మనం దేవుని ప్రేమించుచున్నాం కాబట్టి ఆయన మనల్ని ఆస్తికర్తలుగా చేస్తూ ఉన్నాడు. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. 112వ కీర్తన. మనం యేసయ్య వాక్యమును బట్టి అధికంగా ఆనందిస్తున్నాం కాబట్టి మన కుటుంబం దీవించబడిన కుటుంబం. మన పిల్లల భూమి మీద బలవంతులవుదురు. మన వంశపోవారు దీవించబడుదురు. కలిమి సంపద మన ఇంట ఉంటూ ఉన్నది. మన నీతి నిత్యము నిలుస్తూ ఉన్నది. మన కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు పరిష్కారం వెంటనే తప్పకుండా కలుగుచున్నది. మనము కటాక్షమును వాసుల నీతి గలవారం, మనం దయాళులమై అప్పిచ్చువారం, భాగ్యవంతులం. న్యాయ విమర్శలో మన వ్యాజ్యం గెలిచిన మన ఎన్నటికీ కదిలించబడం. మనం నిత్యము జ్ఞాపకంలో ఉంటూ ఉన్నాం. మన హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరంగా ఉంటూ ఉన్నది. మనం దుర్వార్తకు జడియము. మన మనస్సు స్థిరంగా ఉంటూ ఉన్నది. మన శత్రువుల విషయమైన మన కోరిక నెరవేరు వరకు మనం భయపడం. మనం దాతృత్వం కలిగి బేదలకు ఇస్తూ ఉన్నాం. మనం హెచ్చించబడతా ఉన్నాం. మనం ఉన్నత స్థితిని, అభివృద్ధిని, భక్తిని చూసి చింతపడతారు. వారు పండ్ల కొరకు చూ క్షీణించిపోతారు. భక్తిని రాసి అంతా కూడా భంగమైపోతూ ఉన్నది. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా. మైటీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్.
యేసయ్యా నీకే వందనాలు తండ్రి. మహిమ కలిగిన దేవుడా నీకే స్తోత్రాలు, జీవము కలిగిన దేవుడా నీకే స్తోత్రాలు. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. నువ్వు చేసిన కార్యాలు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నువ్వు చేసిన అద్భుతాలు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నీకే ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ ఉన్నాం. విడుదలిచ్చివాడా నీకే స్తోత్రం, గొప్ప కార్యాలు చేయవాడా నీకే స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. మరింతవరకు చేసిన ఒప్పుకోలు కాన్ఫెషన్స్ అన్ని తోడుగున్నాం. ఈ సమయంలో నీ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి దేవా వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, విడుదలను అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి మేము పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమెన్. హల్లెలూయా. చాలా అద్భుతమైన సమయానికి మనం వచ్చి ఉన్నాం. మరి ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడే సమయానికి మనం వచ్చాం. ఏమైనా చేయగలుగుతాడు దేవుడు. ఈ సమయంలో దేవా మరి నా జీవితంలోనికి నువ్వు మాట్లాడుతున్నందుకు వందనాలు అని చెప్పి మనం పలికినట్లయితే ఖచ్చితంగా అద్భుతమైన కార్యాలు మనం చూడగలుగుతాం. థ్యాంక్ యూ చెప్దాం. థ్యాంక్ యూ జీసస్. మరి నా జీవితంలోకి నువ్వు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు యేసయ్యా. ఈ యొక్క వాక్యం వెల్లడుగుతూ ఉండగానే అద్భుతాలు ఆశ్చర్యకారులను జరిగిస్తున్నందుకు వందనాలు యేసయ్యా అని చెప్పి మనం దేవుని స్తుతించేవారుగా, దేవుని మహింపరిచేవారుగా ఉందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. Thank you Jesus, thank you Lord, thank you Jesus, thank you Lord, thank you Jesus, thank you Lord. Thank you Jesus. Hallelujah. సరే, మంచిది. మరి యొక్క సమయంలో దేవాది దేవుడు మనకిచ్చిన యొక్క అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రభుని స్తుతించేవారుగా మనం ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనం నిర్గమకాండంలో ఉన్న విషయాల్ని మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. మోసే పుట్టుక నుంచి మోసే గురించినటువంటి విషయాలు. ఈరోజు ఇంకొంచెం ముందుకు వెళ్దాం మనం. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం నిర్గమకాండం 2వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వత్తున అనెను. స్తోత్రం దేవా. ఈ యొక్క వాక్యపు సత్యంలో మనం నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి మేము పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా గమనించాలి, ఇక్కడ మరణించవలసినటువంటి మోసే ఇప్పుడు రాకుమారుడిగా చేర్చబడ్డాడు. అపోస్తలుల కార్యం 7:21 మీరు చూసినట్లయితే దేవుడు మోసేకు ఐగుప్తు రాకుమారుని హోదానిచ్చాడు. కానీ ఐగుప్తీల ఆచారాలను కానీ వారి పద్ధతులను కానీ నేర్పించాలి అని అనుకోలేదు. అందుకే మోసేను పెంచడానికి అతనికి దేవుడి గురించి, నిజమైనటువంటి దేవుని మాటల గురించి తెలియజేయడానికి ఒక విశ్వాసురాలనే, తన తల్లినే తనకు దాదిగా చేశాడు. హల్లెలూయా. హెబ్రీయులు కేవలం సృష్టికర్తను మాత్రమే పూజించేవారు. సృష్టిని పూజించడం, విగ్రహారాధన చేయటం లాంటి అన్య సాంప్రదాయాలు వారు పాటించరు. కనుకనే ఆయన చిత్తంలో ఉన్నటువంటి మోసేలో అన్య సాంప్రదాయాలు ఉండకూడదని చెప్పి హెబ్రీలైనటువంటి మరి తన తల్లినే దాదిగా అందించాడు. ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించరా? దేవుని ఉద్దేశాలు ఎంత ఉన్నతంగా ఉంటాయి. మోసే క్షేమంగా ఉండటానికి, అతనికి అన్ని సదుపాయాలు అందటానికి ఒక అన్య ప్రదేశంలోకి అతను పంపించినప్పటికీ కూడా అతనికి దేవుని గురించినటువంటి సంగతులు తెలియజేయడానికి, అన్య ఆచారాలు అలా అవలంబించకుండా ఉండడానికి ముందుగానే దేవుడు మార్గాలను సిద్ధపరిచాడు. మోసే చుట్టూ తన కాపుదల ఉంచాడు.
మోసే ఫరో భవనంలోకి చేర్చబడకముందే, ఆ అన్య సాంప్రదాయపు ప్రదేశంలోకి వెళ్ళకముందే అతని ఆత్మీయత కోసం దేవుడు తన ఏర్పాటును తాను చేసేసాడు. ఏ ఆధారం లేక మరణించవలసినటువంటి మోసే జీవితాన్ని అతని చుట్టూ ఉన్న పరిస్థితులను చక్కదిద్దాడు దేవుడు. చంపమని శాసనం చేసినది ఏ రాజో ఆ రాజుకే వారసునిగా ఆ రాజుగారి ఇంటికే మోసే చేర్చబడ్డాడు. హల్లెలూయా. మోసే ఇంటికి వచ్చి మోసేని చంపటం కాదు, అదే మోసే అదే రాజు ఇంటికి వెళ్ళి రాజు గృహంలో రాకుమారుడుగా నివసిస్తూ ఉన్నాడు. దేవుడు ప్రణాళిక చూసారా? శత్రువులు ఎదుట భోజనం సిద్ధపరిచే దేవుడు మన దేవుడు. ఇలాంటి ఆశ్చర్యకార్యాలు చేయడం మన దేవునికే సాధ్యం. హల్లెలూయా. ఒక్కసారి నీ గతాన్ని జ్ఞాపకం చేసుకొని చూడు. నీవు వచ్చినటువంటి ఆ స్థితిని, నీ చుట్టూ మారుతున్నటువంటి ఆ పరిస్థితిని ఒక్కసారి నిజాయితీగా గుర్తు చేసుకొని ఆలోచించి చూడండి. ఎలాంటి సమస్యల నుండి, ఎలాంటి అనారోగ్యాల నుండి, ఆపదల నుంచి దేవుడు నిన్ను తప్పించాడో, ఎన్నిసార్లు పాపం చేసి, ఎన్నిసార్లు పాపం నిన్ను పట్టుకోవాలని, నిన్ను ఈడ్చుకొని పోవాలని, అవమానించాలని ప్రయత్నించిందో, ఎన్నెన్నిసార్లు నీ దేవుడు నీ యందు తనకున్న కనికరం చేత నిన్ను తృప్తిపరుస్తూ, నిన్ను తప్పిస్తూ వచ్చాడో ఒక్కసారి గుర్తు చేసుకొని చూడు. నీకు అర్థమవుతుంది దేవుడు నిన్ను ఎంతగా ప్రేమించాడో. ఇంకా నాకు ఆశ్రయం ఏది, నా సమస్యకు సమాధానం లేనే లేదే అని దిగులు పడుతున్నటువంటి నీ వేదనంతటిని ఈనాడు లేకుండా చేసేసాడు దేవుడు. నీ జీవితంలో ఆయన చేసినటువంటి అద్భుతాలు ఆలోచించి చూస్తే తెలుస్తుంది. ఆయన ఆనాడు చేసిన అద్భుతాలను ఈనాడు చేయగలడని. మరి ఎందుకు ఇంకా నువ్వు సందేహిస్తూ ఉన్నావు? నీ మనసులోనికి సందేహాలు రానిస్తూ ఉన్నావు? ఇంకా ఎందుకని ఆ సమస్యను బట్టి నువ్వు చింతిస్తూనే ఉన్నావు? ఇంకా ఎందుకు నీ చింత యావత్తు ఆయన మీద వేయకుండా, ఆయన వేయమన్నా సరే దేవుడిని నీవు ఎందుకని అంగీకరించట్లేదు? ఆయన సమస్తాన్ని బాగు చేయగలడు అని నీవు దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఆయన ఎలాంటి వ్యక్తినైనా సరి చేయగలడు అని మనం ఎందరో సాక్ష్యాలు వింటూ ఉన్నాం. అసలు నీవు చేసిన పొరపాట్లను, నీవు తీసుకున్నటువంటి ఆ తప్పుడు నిర్ణయాలను గనక ఆయన సరి చేయకపోతే ఈరోజు నీ జీవితం, నీ సాక్ష్యం ఏమై ఉండేది? ఒక్కసారి ఆలోచించు. ఇలాంటి దేవుడిని కలిగినటువంటి నీవు, నీకున్నటువంటి ఈ సమస్యను చూసి అసలు నా దేవుడు నన్ను ఈ స్థితి నుంచి లేవనెత్తగలడా, నన్ను రక్షించగలడా అని అనుమానించడం అస్సలు తగదు కదా. దేవుని యందు పూర్తి విశ్వాసం కలిగి ఉండు. నీ విశ్వాసం నిన్ను బాగు చేస్తుంది. ఎన్నో అద్భుతాలు చేసినటువంటి నీ దేవుడు నీ జీవితంలో కూడా ఈ యొక్క అద్భుతాన్ని చేయగలుగుతాడు. దేవుడు ఎలాంటి ఆశ్చర్యక్రియలు, అద్భుతాలైనా సరే చేస్తాడు. కానీ ఈ విషయంలో మాత్రం అది అసాధ్యమనో, లేక దేవుని యందు అపనమ్మకంతోనో ఉంటున్నావేమో. అయితే ఇప్పుడే నీకు కలుగుతున్నటువంటి ఈ యొక్క అనుమానాలన్నీ, అపనమ్మకను విడిచిపెట్టి ప్రార్థించి చూడు. ప్రభు నీ కోసం చేయబోతున్న ఆ మేలులకై సాక్షిగా నువ్వు ఎలా ఉండబోతున్నావో గ్రహించగలుగుతావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అయితే ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడని నమ్మనట్లయితే ఈ ప్రార్థనలు ఏకీభవించండి. ప్రభువా, నీవు నన్ను మరిచి ఉంటే నా జీవితం ఏనాడో గతించిపోయేదయ్యా. ఎన్నో ప్రమాదాల నుంచి, ఎన్నో సమస్యల నుంచి నీవు రక్షించావు దేవా. ఎన్నో అవమానాలు నా మీదకి రాకుండా నన్ను దాచి కాచి ఉంచావు. మరెన్నో నిందలు నాకు మేలుకరంగా మార్చావు. నేను ఈ రోజున ఇలా ఉన్నాను అంటే అది కేవలం నీ దయేనయ్యా. నీ ప్రేమ నన్ను ఆదరించింది, నీ ప్రేమ నన్ను బలపరిచింది. ఇంత గొప్ప ప్రేమను, కృపను పొందుకోవడానికి నేను ఏ పాటి వ్యక్తిని ప్రభువా? ఏ యోగ్యత లేని నాపై నీవు చూపినటువంటి ప్రేమకు, నా కోసం నీవు చేసినటువంటి ఆ గొప్ప కార్యాలకు ఏమిచ్చి నిన్ను మహింపరచగలుగుతానయ్యా? ఎన్నిచ్చి నీ రుణం నేను తీర్చుకోగలుగుతానయ్యా? నాకున్న ప్రతి సమస్య నుండి నన్ను నీవు విడిపించగలవని, నా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను, ప్రతి పరిస్థితిని చక్కదిద్దగలవని తెలిసి కూడా నా చుట్టూ ఉన్న పరిస్థితిని బట్టి భయపడి, నా అల్ప విశ్వాసాన్ని బట్టి నన్ను మన్నించుము దేవా. నీవు చేసిన త్యాగాన్ని, నువ్వు చేసిన గొప్ప కార్యాలను, అద్భుతాలను గురించి ఇతరులకు సాక్షిగా నిలిచి నీ మార్గంలో ముందుకు సాగిపోయే భాగ్యం నాకేమో. నా సమస్యల గురించే చింతించకుండా వాటితో నీ గురించి చెప్తాను, నీ శక్తి గురించి చెప్తాను. దేవా, నీకు ఇష్టానుసారమైనటువంటి ప్రార్థనాపరునిగా నా జీవితంలో అన్ని విషయాల మీద
జయం పొందుకునేటువంటి వ్యక్తిగాను, నిన్ను సంతోషపరిచేటువంటి, నిన్ను సంతోషపరచగల జీవితాన్ని కలిగి ఉండినట్లు నన్ను దీవించుదేవా, నన్ను వాడుకోదేవా, నన్ను బలపరచదేవా, సమస్తము సమకూర్చేదేవా, మేలు చేసేదేవా. ఈ ప్రార్థన ఆలకించినందుకు వందనం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించిన పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చాలా అద్భుతమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. ఒకవేళ ఈ మాటలు వింటున్నటువంటి మీరు, దేవుడు మీతోటే మాట్లాడాడంటే ఈరోజు మీరు సరి చేసుకోండి, చక్కబెట్టుకోండి. హల్లెలూయా. ప్రభు బాల ఆరాధనలో పాలు పంచుకుందాం. థ్యాంక్ యూ జీసస్. అందరూ రక్షాసనం దగ్గర పెట్టుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునేసు తాను అప్పగించబడిన రాత్రి ఆయన ఒక రొట్టెను తీసుకొని కృతజ్ఞాస్తులు చెల్లించి, ఇది మీ కొరకైనా నలగొట్టబడిన నా నిబంధన, సరే నన్ను జ్ఞాపకం చేసుకుంటే దించేడనేసి ప్రభు చెప్పారు. కాబట్టి ఈ సమయంలో మరి యేసు శరీరాన్ని భుజిందాం. థ్యాంక్ యూ జీసస్. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకుని కృతజ్ఞాస్తులు చెల్లించి, ఇది మీ కొరకై చిందించబడిన నా నిబంధన రక్తం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దించేయడని యేసు ప్రభువు చెప్పారు. ఈ సమయంలో యేసు రక్తాన్ని స్వీకరిద్దాం. స్తోత్రం దేవా, సర్వోన్నతుడ, సర్వాధికారి. ఎందరైతే ఈ యొక్క ప్రభు వల్ల ఆరాధనలో పాలు పంచుకున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుని వారందరిపై నీ ఆత్మాభిషేకం కుమ్మరించి నీలో ఫలించి అభివృద్ధి చెందిన కృప చూపించండి. అంతటను అందరూ మారు మనసు పొందాలని యొక్క ఉద్దేశం నెరవేర్చి బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. పరలోకముందన్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోక రాజ్యంలో నెరవేర్చున్నట్లుగా భూమి యందును కూడా నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా అనవసరం మేము క్షమించిన ప్రకారం మరణంను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుంచి మమ్మల్ని తప్పించుము. ఎందుకంటే రాజ్యమును, బలమును, మహిమయు నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషం. మరి శక్తివంతమైన ప్రార్థనలోకి మనం ముందుకెళ్ళిపోదాం. దయచేసి అందరూ కూడా మోకరించి ప్రార్థించగలిగితే చాలా మంచిది. అవకాశం ఉన్నవారంతా కూడా మోకరించండి. యేసయ్య నాతో మాట్లాడండి, నా జీవితంలోనికి మాట్లాడండి అని చెప్పి మరి ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం దేవా, సర్వోన్నతుడా. ఎందరైతే మరి ఈ సమయంలో ఈ శక్తివంతమైన ప్రార్థనలో ఏకీభవించారో వారందరి జీవితంలో అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసి సమకూర్పునిచ్చి నడిపించండి. ప్రతి బంధకాలను తెంచివేసినందుకు నీకు వందనాలు. ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చినందుకు నీకు వందనాలు. విడుదలిచ్చావు, గొప్ప కార్యం చేశావు. యేసు నామంలో ఏ సమస్యతో మోకరించిన పరిష్కారంతో వారు లేపబడవలసిందే. యేసుక్రీస్తు నామములో వారు ఏ పరిస్థితిలో ఉన్నా సరే విడుదల పొందుకోవాల్సిందే దేవా. మరి సమయంలో భార్యాభర్తల నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నాం. భార్యాభర్తలకు మంచి మనసు కలిగి జీవించడానికి కృప చూపించండి. ఐక్యత ఇవ్వండి ప్రభా. ఏ డిస్టర్బెన్సెస్ వచ్చినా వాటిని జయించేటువంటి భాగ్యం వారికి ఇవ్వండి. వారిపై నీ ఆత్మాభిషేకం కుమ్మరించి నడిపించి బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే గర్భఫలాల కొరకు ఎదురుస్తున్న వారికి యేసుక్రీస్తు నామములో మూయబడిన ప్రతి గర్భాలు తెరవబడవలసిందే. ఎవరైతే సంతానలేమితో బాధపడుతున్నారో, ఎవరైతే ప్రార్థన చేయించుకుంటున్నారో, ఎవరైతే ఆశపడుతున్నారో, ఎవరైతే ఈ సమయంలో ఏకీభవించారో యేసుక్రీస్తు నామములో వారికి చక్కటి గర్భఫలం ఇచ్చావు, అద్భుతం చేసావు. యేసు నామములో ప్రార్థించి ప్రవచించి నమ్ము పొందుకున్నాం. వివాహాల విషయాలు అద్భుత కార్యాలు చేసావు, ఆశ్చర్యకార్యాలు చేసావు దేవ. వివాహ విషయం నువ్వు కలుగు చేసుకున్నావు, గొప్ప కార్యం చేసావు, విడుదలిచ్చావు. మునిపెన్నడో జరిగిన కార్యాలు నువ్వు చేసినందుకు వందనాలు. నీ ప్రివేట్ల జీవితాలు నువ్వు కలుగు చేసుకున్నందుకు వందనాలు. అద్భుతం చేసినందుకు వందనాలు, ఆశ్చర్యం చేసినందుకు వందనాలు. యేసు నామములో వివాహమై విడిపోయిన వారు విడాకులు తీసుకున్నారు. మరలా మంచి జీవితం కొరకు చూస్తున్న వారికి ఊహించని సంబంధాలు వచ్చిన ప్రభా
చక్కగా మరి మ్యాచెస్ సెట్ అయిపోవాలి నా ప్రభా, నిరుత్సాహం పోవాలి, డిసప్పాయింట్మెంట్ పోవాలి, నీ మీద ఆధారపడి గొప్ప సాక్షులు ఉండే కొరకు చూపించమని, వారి జీవితాలు సరిచేసి నడిపించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. వివాహ విషయాలను కలుగు చేసుకున్నావు, కార్యం చేసావు, అద్భుతం చేసావు. థ్యాంక్ యూ జీసస్. అప్పుల సమస్యలు, అనేక మంది అన్నగారి పేరు అప్పుల సమస్యలు ఇరుక్కుపోయిన ప్రభా, యేసు క్రీస్తు నామములో వారికి ఉన్న ప్రతి అప్పు నుంచి బయటపడే సామర్థ్యం వారికి ఇచ్చావు, వారికి ఉన్న అప్పు నుంచి విడిపించావు, గొప్ప కార్యం చేసావు, విడుదలిచ్చావు. నీకు వందనాలు. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం దేవా. అప్పు నుంచి విడుదల ప్రకటిస్తూ ఉన్నాం, ఆర్థికపరమైన అభివృద్ధిని ప్రకటిస్తూ ఉన్నాం. యేసు క్రీస్తు నామమును బట్టి ఆర్థికపరమైన అభివృద్ధిని ఇచ్చినందుకు నీకు వందనాలు. యేసు క్రీస్తు నామమును బట్టి ప్రకటిస్తున్నాం, ఆర్థికపరమైన అభివృద్ధిని ఇచ్చినందుకు నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఉన్న వారందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందవలసిందే. అప్పుల సమస్యలో ఉండకూడదు, ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, ఒక్క రూపాయి నష్టపోకూడదు, సర్వ సమృద్ధిలో ఉండవలసిందే. విడిపోయిన భార్యాభర్తల ఐక్యత కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. యూనిటీ, ఐక్యత కలిగి జీవించాలి. విడిపోయిన వారు, విడివిడిగా ఉన్నవారు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. ఐక్యత ఇచ్చావు, సమాధానం ఇచ్చావు, కలిసిపోయేలా చేసావు. అలాగే నా ప్రభు, పిల్లల చదువుల నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా. మరి అనేక మంది బిడ్డలు చదువుకుంటున్నారు, చిన్న చిన్న పిల్లలు నా ప్రభు స్కూల్కి వెళ్తూ ఉన్నారు. మరి వారు అండర్స్టాండింగ్ చేసుకుని చదువు పట్ల జ్ఞానం కలిగి నీలో ఫలించడానికి, ప్రతి విధమైనటువంటి దాన్ని జయించడానికి కృప చూపించండి. ఇంతవరకు నువ్వు చేసిన కార్యాలు బట్టి నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. పిల్లల చదువుల నిమిత్తం అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యం చేసావు. పిల్లల చదువుల విషయాల్లో నువ్వు తోడుగుని నడిపించి బలపరిచావు. ఫీజుల విషయాల్లో కట్టే సామర్థ్యం పిల్లలకు, తల్లిదండ్రులకు ఇచ్చావు. అలాగే ప్రయాణాల్లో క్షేమకరంగా ఉన్నావు. మా ప్రయాణం అంతట్లో తోడుగుండి క్షేమకరంగా తోడుకొచ్చినందుకు వందనాలు, సహాయం చేసినందుకు వందనాలు, అద్భుతం చేసినందుకు వందనాలు, విడుదల ఇచ్చినందుకు వందనాలు. యేసు నామములో ప్రతి వారి యొక్క ప్రయాణాలు జాగ్రత్తగా ఉంటాను కృప చూపించమని పలుకుతున్నాం దేవా. క్షేమకరం ప్రయాణం వరకు అనుగ్రహించాం. అలాగే మరి దూరదేశాల్లో ఉన్నవారు, చదువుకుంటున్నవారు, పనిచేస్తున్నవారు అందరిని జ్ఞాపకం తీసుకున్నవారు అందరిపై నీ ఆత్మాభిషేకం కుమ్మరించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మైటీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వీసాలో, పాస్పోర్ట్ల కొరకు ఎదురుస్తున్న వారి జీవితంలో అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసావు. యేసుక్రీస్తు నామములో నా ప్రభు ఈరోజే గొప్ప కార్యం చేసావు. వీసాల, పాస్పోర్ట్ల విషయంలో అద్భుతం చేసావు. ఉద్యోగాల కొరకు నా ప్రభా, జాబ్ ఆపర్చునిటీస్ కొరకు ఎదురుస్తున్న వారు, జాబులు ఇచ్చిన పొందుకోవాలనుకున్న వారు ఎన్నో సమస్యల్లో ఉన్నారు. వారందరి జీవితాలు అద్భుతాలు చేసేవాడు నీవే. థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, విడుదల, అద్భుతం, ఆశ్చర్యం చేసి నడిపించి బలపరచండి. కృప వెంబడి కృపను అనుగ్రహించమని, చక్కటి ఉద్యోగాలు అనుగ్రహించండి. యేసు నామములో వారికి ఆఫర్ లెటర్లు చెల్లిన చేసావు. భర్తల మారు మనసు కొరకు భార్యలు చేస్తున్న ప్రార్థన ఆలకించి అద్భుతం చేసావు. భర్త, భార్య, పిల్లల కుటుంబం అంతా కూడా మరి తొందరలో నీ సందులో తెలుసుకుని వచ్చేలా కృప చూపించావు. విడుదలిచ్చావు, నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. భర్తలకు మంచి మనసు, మారు మనసు ఇచ్చినందుకు నీకు వందనాలు. అలాగే నా ప్రభా, మరి తన వారి రక్షణ కొరకు ప్రార్థించిన వారు చాలామంది ఉన్నారు. కుటుంబాల్లో పిల్లలు, భర్తలు, భార్యలు, బంధువులు, స్నేహితులు అందరూ మారు మనసు పొందాలని ప్రార్థించను. వారి జీవితంలో గొప్ప కార్యాలు చేసి నడిపించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. నువ్వు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకునే వారు ఉంటే కృప చూపించండి. యేసయ్యానికి వందనాలు. సేవకుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సేవకులు జ్ఞాపం చేసుకోండి. సేవకులపై నీ అభిషేక ఆత్మను కుమ్మరించండి. వారు అడుగుపెట్టి ప్రతిసారాన్ని తోడుగుండు ప్రొటెక్షన్ అనుగ్రహించి చక్కటి ఆరోగ్యం, బలం ఇచ్చి నడిపించి బలపరచమని ఇంతవరకు నువ్వు చేసిన కార్యాలు బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. సేవకుల్ని ప్రొటెక్షన్ ఇచ్చావు, నీ ధైర్యం ఇచ్చావు, బలం ఇచ్చావు, సమృద్ధి ఇచ్చావు, సంఘాన్ని అభివృద్ధి చేసావు, ఐశ్వర్యం ఇచ్చావు, అన్ని విషయాలు అద్భుతం చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేస్తున్నాం. రాజకీయాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. యేసయ్యా
మేమంతా కూడా నా ప్రభా థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. రాజకీయాల కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవా, నీ చిత్తానుసారమైన రాజకీయ నాయకులు ఉంచండి. సైనికుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. సైనికులు దేశ సరిహద్దులో ఉండగా నీవు వారికి సరిహద్దుగా ఉండి కాచి కాపాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా. నీ కాపుదలు ఇచ్చి నడిపించండి. చీకటి శక్తుల నుంచి విడుదల ప్రకటిస్తున్నాం. అంధకార శక్తులు, చేతబడి శక్తులు, బ్లాక్ మ్యాజిక్ యేసు నామములు ఇప్పుడే విడుదల బయటకు పోమని, ప్రతి మత్తును ప్రతి బంధకాన్ని బయటకు పోమని ఆజ్ఞాపిస్తున్నాం. ఓ విడుదల 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 యేసుక్రీస్తు నామములో విడుదల, యేసుక్రీస్తు నామములో విడుదల, యేసుక్రీస్తు నామములో విడుదల. అద్భుతం, ఆశ్చర్యమైన కార్యం చేసినటువంటి వాడు నీవే, ఆశ్చర్యమైన కార్యం చేసినటువంటి వాడు నీవే. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. యేసు నామములో విడుదల, అద్భుతం. యేసుక్రీస్తు నామమును బట్టి దయ్యపు శక్తి నుంచి విడుదల, అంధకార శక్తి నుంచి విడుదల, చేతబడి శక్తి నుంచి విడుదల. ఇప్పుడే ఈ స్వరం వినపడుచున్న ప్రదేశంలో ఏ దయ్యాలు పనిచేయడానికి వెళ్ళలేదు. దురాత్మ ప్రభావాలు బయటకు పోమని ఆజ్ఞాపిస్తున్నాం యేసు నామములో. దేవా, ఇల్లు కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో ఈ యొక్క మేము చిత్రం కలిగిన ఇంటిని మాకు ఇచ్చేసావు, కార్లు మాకు ఇచ్చేసావు, సొంత గృహాలు మాకు ఇచ్చావు, అద్దె లేకుండా చేసావు. ఎవరైతే ఆశపడుతున్నారో అద్దె ఇంట్లో సొంత ఇంట్లోకి వెళ్ళి కృప చూపించి నడిపించి బలపరచండి. వారికి ఉన్న బంధకాలన్నిటి నుంచి విడుదల చేసావు. సొంత గృహాలు, నూతనమైన గృహాలు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే కుటుంబాలు కట్టబడటం కోసం ప్రార్థన చేస్తున్నాం. విచ్ఛిన్నమైన కుటుంబాలు, విడివిడిగా ఉన్న కుటుంబాలు యేసు క్రీస్తు నామములో కట్టబడాలని ప్రార్థన చేస్తున్నాం. కట్టబడాలని ప్రార్థన చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. కుటుంబాలు కట్టబడాలి యేసు నామములో. వ్యక్తుల్లో, కుటుంబాల్లో శాంతి, సమాధానం, ఐక్యత, ప్రేమ రావాలి. విడుదల ఇచ్చినందుకు నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఎగ్జామ్స్ నా ప్రభు రాసిన వారికి మంచి రిజల్ట్స్ రావాలి. రిజల్ట్స్ కోసం ఎదురుస్తున్న వారికి థ్యాంక్ యూ జీసస్. ఎగ్జామ్స్ రిజల్ట్స్ మంచిగా చేసినందుకు వందనాలు దేవా. ఆత్మలో ప్రార్థనలో వర్ధిల్లాలి దేవా. దినదినము ప్రార్థనలో వర్ధిల్లాలి. యేసు నామములో వారందరి జీవితాలు అద్భుతాలు చేసే దేవుడు నీవే. ఈ రాత్రిక సమయంలో నువ్వు చేసిన కార్యాలు బట్టి, చూపిన కృపను బట్టి నీకు వందనాలు యేసయ్యా. విడుదల ప్రకటిస్తున్నాం. ఆత్మలో వర్ధిల్లాలి నా ప్రభా. మన అలాగే అనారోగ్యాలతో ఉన్నవారి కొరకు, ఐసీలో ఉన్నవారు, హాస్పిటల్లో ఉన్నవారు, వెంటిలేషన్ మీద ఉన్నవారు యేసు నామములో సంపూర్ణ స్వస్థత, విడుదల, ఆరోగ్యాన్ని ప్రకటిస్తున్నాం. నమ్ముచున్నాం, పొందుకుంటున్నాం. గొప్ప కార్యం చేసినటువంటి వాడు నీవే. సమకూర్పించినటువంటి వాడు నీవే. సహాయం చేసినటువంటి వాడు నీవే. ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవానికే స్తోత్రం, శక్తిమంతుడానికే స్తోత్రం, మహోన్నతుడానికే స్తోత్రాలు. యేసు నామములో ఆరోగ్యాన్ని ప్రకటిస్తున్నాం. కోర్టు కేసుల నుంచి విడుదల ప్రకటిస్తున్నాం. ఎంతో కాలంగా బాధపడుతున్నారు కోర్టు కేసులో, వారికి విడుదల ఇచ్చావు. గొప్ప కార్యం చేసావు. సమకూర్పునిచ్చావు యేసయ్యా. యేసు నామములో మరలా ఆ కేసుల వైపు వెళ్లకుండా ఆ కోర్టు కేసులు అన్నిటి నుంచి విడిపించేసావు. మేము నమ్ముచున్నాం దేవా. వారి పక్షాన మేము ప్రార్థన చేస్తున్నాం, పలుకుతున్నాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. రైతుల కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవా. రైతుల విషయాల్లో అద్భుతాలు చేసావు. రైతుల కుటుంబాలు అద్భుతాలు చేసావు. నూరంతల పంట ఇచ్చావు. ఆత్మహత్యలు లేకుండా చేసావు. అప్పుల సమస్య లేకుండా చేసావు. రైతులను ఉన్నతమైన స్థితిలో ఉంచావు. నీకు వందనాలు. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం దేవా. మరి రావాల్సిన డబ్బులు రావాలి. మా దగ్గర తీసుకున్నవారు ఇచ్చి, తిరిగి ఇచ్చే కృప చూపించి, మంచి మనసు ఇచ్చి యేసు నామములో నా ప్రభా అలా చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అద్భుతాలు చేసినందుకు నీకు వందనాలు. ఓ థ్యాంక్ యూ లార్డ్. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. యెరూషలేము భద్రత కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. Mighty miracles in the name of Jesus. Thank you Jesus, thank you Lord, thank you Jesus, thank you Lord. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యెరూషలేము క్షేమం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం దేవా. ప్రజాక్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచమంతటి క్షేమం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచమంతా బాగుండాలని ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ బాగుండాలని ప్రార్థన చేస్తున్నాం. అలా చేసినందుకు వందనాలు. అద్భుతం చేసినందుకు వందనాలు. ఆశ్చర్యమైన కార్యం చేసినందుకు నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. విడుదల, అద్భుతం, ఆశ్చర్యం. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం దేవా. మరి ఈరోజు వైజాగ్లో జరుగుతున్న సంపూర్ణ రాత్రి ప్రార్థన అంతా నీకు మహిమార్థంగా నడిపించండి.
ఎవరెవరు రావాలో వారిని అందరం తోడుకురండి, సకాలంలో తోడుకొచ్చి అద్భుతాలు చేయండి నా ప్రభా. థ్యాంక్ యూ జీసస్. సమస్త మహిమ మీరు తెచ్చుకొని విడుదలను గ్రహించమని ఎంతవరకు నువ్వు చూపిన కృపను బట్టి నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. యేసు నామములో ఈరోజు సంపూర్ణ రాత్రి ప్రార్థన అభిషేకించావు. వచ్చిన వారందరూ దీవెనలు ఆశీర్వాదాలు పొందుకొని నీ సన్నిధిని అనుభవించి వెళ్ళవలసిందే. ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మార్చావు. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యానికే వందనాలు, మహోన్నతుడానికే స్తోత్రాలు. ఈరోజు నువ్వు చేసిన గొప్ప కార్యాలు బట్టి, చూపిన కృపను బట్టి సమస్త మహిమ మీకే చెల్లిస్తున్నాం. ఇంతవరకు మేము చేసిన ప్రార్థన ఆలకించినందుకు వందనం చెల్లిస్తూ థ్యాంక్ యూ చెప్దాము. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ, 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 థ్యాంక్ యూ జీసస్, 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 థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, 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 థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, నీవు మమ్మల్ని ప్రేమించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, నువ్వు చేసిన కార్యాలు బట్టి నీకు వందనాలు. ఈరోజు మా జీవితంలో నువ్వు సమస్తము సమకూర్చి మేలు చేస్తావు, ఆశీర్వాదకరంగా చేస్తావు. నీకు విధేయత కలిగిన వారికి ఉంటే కృప చూపించమని యేసు నామములో ప్రార్థించిన ఆమె పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమెన్. యేసు రక్తమేజయం, శిలువ రక్తమేజయం, అపవాది సిగ్గేసిన మహిమ కలుగును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ పవర్ఫుల్ వండర్ఫుల్ బ్లెస్డ్ డే. ఆమెన్.